భారతీయం ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మ? ఇక ప్రస్తుతం ఇప్పుడు నేను తగ్గించేశాను కదమ్మా. ఏదో మన టెంపుల్లో జరిగే కార్యక్రమాలు ఇక్కడే మనకి సంవత్సరం అంతా కార్యక్రమాలేగా తల్లి. అవును. ఇంకా ప్రత్యేకించి ఇంక మనకంటూ ఒక వేదిక ఉన్నది. ఆ వేదిక ద్వారానే మన మనోభావాలన్నింటినీ వ్యక్తపరుస్తూ మన ఆడపిల్లలకి సౌభాగ్యవతులకు సత్కారం ఎందుకు పెట్టాం? ఆడపిల్లలు గౌరవింపబడే స్థితిలో ఉండాలి అనేది ఒక సందేశంగా మనం ఇచ్చాం కదా. అట్లా మనమే అన్ని భారతీయ భాగాలేగా ఇవన్నీ, అసలు ప్రత్యేకించి ఇవన్నీ. అందుకని కార్యక్రమాలు ఏంటంటే ఈ కాలేజెస్, ఈ పిల్లలు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారమ్మా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో, నాది ధర్మ ప్రచారం నా విజన్ ఉండింది, మిషన్ ఉండింది, కానీ ఈ ధర్మపురి క్షేత్రం బాధ్యత వహించిన దానికి కొంచెం డైవర్ట్ అవుతున్నాను అని. బట్ మీ యాక్చువల్ విజన్ ఏముండిందమ్మా? ఎలా ఏంటి మీ అంబిషన్? అసలు నాకు మొదటి నుంచి ఉన్నది దేశభక్తి అమ్మా. ఆ దేశభక్తి కారణంగానే చిన్నప్పుడే నేను చైనా వారు వచ్చినప్పుడు నా చెవు పోగులు ఇచ్చేసా. లాల్ బహదూర్ శాస్త్రిజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత నేను విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక లెటర్ రాశాను. ఏమని రాశాను? మన దేశం అప్పుల పాలవుతుంది, ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం నిలబడుతున్నాం, ఎందుకు నిలబడాల్సి వస్తుంది మనం? కాబట్టి మనం వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి మన ముఖ్యంగా మన భారతీయుల నుంచి ఇంటికొక్క బంగారపు కాసు కింద మనం వసూలు చేద్దాం. ఇదిగో తొలిసారిగా నేనే మీకు పంపిస్తున్నాను అని చెప్పి నేను ఒక డీడీ రూపంలో తీసుకుని ఆయనకు లెటర్ రాశాను. విపి సింగ్ ప్రధానమంత్రి. అయోధ్య రామజన్మ ఉద్యమం అయిన తర్వాత మనం ఎందుకు అప్పు చేయాలి, మనకి సహజ వనరులు ఉన్నాయి కదా, మరి ఆ పరిస్థితి రాకోకుండా ముందు ఆ రుణాన్ని కనుక మనం విముక్తి చేసుకుంటే ఏ దేశం మీద మనం ఆధారపడకుండా మన ఆశయాన్ని మనం నెరవేర్చుకోవాలంటే ఇతర దేశాల మీద ఆధారపడంటే వాళ్ళు చెప్పిన దానికి మనం వినాల్సి వస్తుంది, వాళ్ళకి లొంగిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన స్వతంత్రం తెచ్చుకుందేందుకు, మన స్వాతంత్రంగా బ్రతకడానికి కదా స్వాతంత్రం తెచ్చుకున్నాం. అలా కాకుండా ఇలా చేసుకుందాం అని చెప్పి మనం ప్రజలందరినీ భాగస్వాములు చేసి రుణ విముక్తురాలు చేసిన తర్వాత మన పరిపాలన మనం చక్కగా చేసుకుందామని, ఏదో చిన్నదాన్ని నేనేం పెద్ద చదువుకున్నానో చచ్చానా, నాకున్నటువంటి భావాలతో నేను లెటర్ రాశాను. చదువు అవసరం లేదు, లెటర్ రాసి డీడీ కూడా పంపించా. ఏమని రిప్లై ఇచ్చింది? అటువంటి అకౌంట్ ఏది మా దగ్గర లేదు అని చెప్పి నాకు రిప్లై ఇచ్చేసి నా డీడీ నాకు పంపించేశారు. ఇది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అలాగే నా రాయాల్సిన ఉత్తరం. అమ్మా, నువ్వు చిన్నదానివైనా దేశభక్తిని చూపిస్తూ మాకు ఒక సూచన చేశావు, బాగుంది, మేము దీని మీద ఆలోచన చేద్దాం మనందరం కలిసి అని చెప్పి ప్రస్తుతం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నేను భారతదేశ రుణ విముక్తి సమితి అని ఒకటి పెట్టండి, అది రిజిస్టర్ చేసి ఈ డీడీ దాంట్లోకి మీరు ఉపయోగించుకోండి అని ఒక సూచనతో పంపించాను. అది వచ్చిన తర్వాత తప్పకుండా స్వీకరిస్తామమ్మా అని ఉత్తరం రాయాలా? ఒక ప్రధానమంత్రిగా పరిపాలించేటువంటి ఒక రాజు నుంచి రావాల్సిన సమాధానం అదేనా? ఒక పౌరుడిగా మనం చూపించినప్పుడు రామచంద్రుడు ఉంటే అలాగే చేసేవాడు. ఒక పౌరురాలు దగ్గర నుంచి ఒక సగటు భారతీయ పౌరురాలు మనకు సూచిస్తూ ఇలా ఉత్తరం రాసినప్పుడు దాన్ని మనం ఎలా స్పందించాలి? కనీసం రాష్ట్రాల నుండి విడిపోతున్నప్పుడు సోనియా గాంధీ లెటర్స్ కనీసం మంచి లెటర్ వచ్చింది నాకు, అమ్మ తప్పకుండా మేము దీని విషయాలు మేము పరిశీలిస్తాం అని చెప్పి ఒక రిప్లై ఇచ్చారు నాకు. అట్లీస్ట్ కనీసం రిప్లై అయినా ఇచ్చారు. అట్ట కాదు మా దగ్గర అలాంటి అకౌంట్ లేదని చెప్పి తిరస్కరించి పంపించేశారు. తెలుసో తెలియకో రాశాను నేను ఉత్తరం, ఒక భావనతో రాశా, ఒక భావం చేత రాశా. రాసినప్పుడు నీ భావన మాకు సంతోషం కలిగించింది తల్లి, నీకున్నటువంటి దేశం పట్ల నీకున్నటువంటి సమాజం పట్ల నీకున్నటువంటి ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. అలాంటప్పుడు మేము తప్పకుండా అలాంటి ఆలోచన చేసిన నాడు నీ దగ్గర నుంచి తీసుకుంటామమ్మా, ప్రప్రథమంగా నువ్వే ఇద్దువుగానని రాయాలా? నేనుంటే అలాగే రాసేదాన్ని. సో అక్కడ మీరు మరి పాలిటిక్స్కి ఎందుకమ్మా జాయిన్ అవ్వలేదు? పాలిటిక్స్ నా ప్రవృత్తి కాదమ్మా. ఎందుకంటే ప్రవృత్తి కాని దాంట్లో మనం వెళ్ళి నలిగిపోవడం తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈయన బాలగంగాధర తిలక్ గారిని ఇట్లాగే అడిగారు, నువ్వు నన్ను అడిగినట్టుగానే, ఏమండి ఇంత స్వతంత్ర పోరాటం చేశారు కదా మీరు, మరి ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు, ఏ మంత్రి పదవి తీసుకుంటున్నారు అని అడిగితే ఆయన ఏమన్నాడు? నేను పోర్ట్ఫోలియో తీసుకోవడం ఏంటి, మా పూనాలో ఉన్నటువంటి మా స్కూల్లో నేను మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తాను, అందరూ కూడా జాతి నాయకులు అయిపోతే జాతిని నిర్మాణం చేసేది ఎవరు? ఆ పాత్ర తీసుకుంటా అన్నాడు ఆయన. అంటే కింగ్ మేకర్స్. కాబట్టి జాతిని ఉత్తేజపరిచి దాంట్లో ఉన్న వ్యక్తులను తయారు చేసేటటువంటి ప్రవృత్తి మనదైనప్పుడు పరిపాలనకు మనం ఎడ పనికి వస్తాం?
ఎందుకని ఇప్పుడు పరిపాలనలో చాలా ఎత్తుగడలేస్తారు వాళ్ళు వ్యూహాత్మకంగా. అందుకని రాజకీయాలంటే ఏమిటి అసలు ముఖ్యంగా నీకు అది తెలియాలి. రాజకీయం అంటే అందరూ చెడ్డది అని అనుకుంటారు సోను. రాజకీయం అనేటువంటిది చెడ్డది కాదది. ప్రజలను ఎలా పరిపాలించటానికి కావలసిన వ్యూహాత్మకంగా ప్రజాక్షేమం కోసం వేసేటటువంటి వ్యూహము ఎత్తుగడ రాజకీయం. దేశాన్ని ప్రజలని భ్రష్టు పట్టించేటటువంటిది పాడు ట్రిక్స్ అంటారు, దాన్ని పాలిటిక్స్ అనరు అని మాస్టర్ ఇలాగే అనేవారైనా. ఇట్ ఈస్ కాల్డ్ పాడు ట్రిక్స్, నాట్ పాలిటిక్స్. రాజకీయం ధర్మంలో ఒక భాగం. ఒకసారి పుట్టపర్తి సాయిబాబా గారు జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని చేసుకుంటూ ఒక సూచన చేస్తే ఆయన పట్టుకుని తిట్టారు. నీకెందుకు ఆయన రాజకీయాలు చేసుకోక, నీకేం పని, ఇట్లా నీకెందుకు, నువ్వు ఏదైనా ధర్మ ప్రవచనాలు చేసుకునేవాడికి నీకెందుకు ఆధ్యాత్మికవేత్తకి రాజకీయాలతో నీకేం పని, అది ఎంత తప్పు. ఆనాడు ఆధ్యాత్మికవేత్తలందరూ గురువుల దగ్గరే కదా, విద్యారణ్య స్వామి, హరిహర బుక్కరాయలు, మరి సాందీపని దగ్గర శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడికి గురువులు ఎవరు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మరి చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు, మరి రాజగురువుల ద్వారానే కదా మరి వీళ్ళందరూ వచ్చింది. ఆ గురువులు లేకపోవటం వచ్చిన తగలాటమే ఇప్పుడు ఇదంతా. ఈ కర్మ భ్రష్టత్వం పట్టడానికి కారణం గురువులు లేకనే. సో మీరు కింగ్ మేకర్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, కింగ్ మేకర్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు దేశాన్ని సంరక్షించుకోవడానికి దేశ సరిహద్దుల్లో సైనికులు ఉన్నారమ్మా. ఈ సంప్రదాయాన్ని వీటిని సంరక్షించడానికి ఈ రాజకీయ నాయకులను తయారు చేయడానికి కూడా ఒక శిక్షణా కేంద్రం ఉండద్దు, ఉందా ఇప్పుడు? అది అలా ఉంటే అసలు ఇలా ఉండేవాళ్ళ, ఇలా అసెంబ్లీలో ఇలా తిట్టుకునేవాళ్ళ, ఇలా బూతులు మాట్లాడేవారా? కారణం ఏమిటి? వీళ్ళకి అటువంటి గైడెన్స్ ఇచ్చే గురువులు లేకపోవటం వల్ల, శిక్షణ లేకపోవటం. కాబట్టి రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు తప్పకుండా ఒక శిక్షణా తరగతులు ఉండాలి వాళ్ళకి. ఆ శిక్షణలో వీళ్ళు తప్పకుండా వాళ్ళు పాస్ అవ్వాలి. వాళ్ళు ఎలా అయిపోయినాయి, రాజకీయాల్లోకి రావాలంటే నేను ఎంత గొప్పగా విమర్శ చేస్తే, నేను ఎన్ని బూతులు తిడితే, నేను ఎంతగా అరిస్తే నేను రాజకీయాలకు వస్తాననేటటువంటి భావనని వాళ్ళ పిల్లల్లో కలిగిస్తే, ఓహో బూతులు నేర్పే స్కూల్ ఎక్కడుందో వెళ్ళాలి, తిట్లు నేర్పే స్కూల్ ఎక్కడుందో నేను వెళ్ళాలి, గొంతు చించుకుని అరిచే స్కూల్ ఎక్కడుందో వెళ్ళాలని ఆ స్కూల్స్ కోసం వెతుకున్నప్పుడు ఆ స్కూల్ పెట్టాలా మనం? అంటే దేవనాయకులకి ఒక గురువు ఉన్నట్టుగా, అలాగే దేవుళ్ళకి మంతనం జరిగినప్పుడు ఇక్కడ ఒక గురువు ఉన్నారు, అక్కడ ఒక గురువు ఉన్నాడుగా, మరి బ్యాలెన్స్ చేయడానికి. శుక్రాచార్యుడేమో రాక్షసుల గురువు, ఉన్నారు, బృహస్పతి ఏమో దేవతల గురువు. ఇద్దరు గురువులు బ్యాలెన్స్ అయ్యారు. మనకి ఇప్పుడు గురువే లేడుగా. అందుకని దేశం ఇలా ఉంది. అసలు ప్రపంచానికే ప్రపంచానికి విశ్వగురు స్థానంలో ఉంది మన భారతదేశం. ప్రపంచానికి అసలు దిక్సూచి మన భారతదేశం. మోస్తోంది తన భుజాల మీద ప్రపంచాన్ని, జ్ఞానపరంగా బోలుడని పరిష్కరించి పట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు మనకే లేకుండా పోయింది. కారణం ఎవరు? సో మీ విజన్ వచ్చి ఒక ధర్మం స్థాపించి ఒక గురు కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఈ ధర్మాన్ని ఇంకేమవుతా 75 చూస్తే ఇంకెక్కడుంది సమయం అమ్మా. మీ అంబిషన్ అనేది ధర్మాన్ని అంటే ఒకటిరా, ప్రతి మనిషికి కూడా డబ్బు ఉంటేనే మనం అన్నీ చెయ్యగలం అనేటట్టు పడిపోయిందమ్మా. అక్కర్లా. ఇప్పుడు మాస్టర్ గారు ఎంతమందిని తయారు చేశారమ్మా, ఏ డబ్బుతో తయారు చేశారు? ఆయన ఆచరణతో తయారు చేశారు. ఆయన జీవితమే ఆయనకు ఒక ఈ పుస్తకం, ఆయన జీవితమే ఒక ఉదాహరణ. అదే ఒక పెద్ద లాబొరేటరీ, అదే ఒక ల్యాబ్. అలా ఈకే మాస్టర్ గారి దగ్గర ఎంతమంది తయారయ్యారు, ఎంతమంది సక్సెసర్స్ తయారయ్యారు. ఆయన ఎక్కడ బయటికి చాలా ఏమీ లేదే. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసినటువంటి మాస్టర్ గారు ఎంతమంది శిష్యులని తయారు చేశారు, ఆయనంతటి వాళ్ళని తయారు చేశారు. దేశ విదేశాలకు వెళ్ళి బైబిల్కి భగవద్గీతకి భాష్యం చెప్పారమ్మా ఆయన. తెల్లవాళ్ళందరూ సనాతన ధర్మం వైపుకు వాళ్ళంతటా వాళ్ళుగా కన్విన్స్ అయిపోయి వచ్చేసి మాస్టర్ గారి ప్రవచనాల కోసం చెవులు కోసుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మన స్వామీజీ శివబాలి మహారాజ్ ఆ దేశాలకు వెళ్ళినప్పుడు తెల్లవాళ్ళందరూ వేసిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే వాళ్ళందరూ మారిపోయి వాళ్ళు ఎంతమంది తెల్లవాళ్ళు మాస్టర్ స్వామీజీ యొక్క శిష్యులుగా మారిపోయారు. రోల్ మోడల్స్ వాళ్ళంతా.
అందుకని డబ్బు ఉంటేనే మనం అన్నీ చేయగలం అనేటటువంటిది చాలా తప్పు. వాళ్ళ నిధులు మూలుగుతున్నాయిరా, ఆ మూలుగుతున్న నిధులకు ప్రతినిధులు ఎక్కడున్నారు తల్లి? ఆ ప్రతినిధులేరి తర్వాత సక్సెసర్స్ ఎవరు? ఎంతమంది గురువులకి తర్వాత దాన్ని చక్క నడిపించగల సక్సెసర్స్ తయారవుతున్నారు? తక్కువ. అందుకని రాజకీయాలకు వెళ్ళి ఏం చేస్తాం మనం? చేయనిస్తారా? చేయనివ్వరు. ఒకళ్ళు ఒకటి అంటే ఇంకొకళ్ళు ఒకటి అంటారు. ఆ ప్రవృత్తి మనది కానప్పుడు మనం వ్యతిరేకిస్తే వాళ్ళకి నచ్చదు కదా. ఇంకొకటమ్మమ్మ, పాలిటిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు లక్ష్మీకాంతమ్మ చాలా, అంటే ఆమెని మీట్ అయ్యాను చిన్నప్పుడు, అంటే నాకు ఒక 5-6 years ఉంటుంది. కానీ స్టోరీస్ విన్నాను చాలా, అందరూ చెప్పేవాళ్ళు. అప్పుడు అప్రోచ్ అయ్యి మన శివబాలయోగి ఆశ్రమం స్థాపించారు. అప్పుడు మీరు అది చేసి, మీ కనెక్షన్ ఎలా ఉండిందమ్మమ్మ వాళ్ళతో, లక్ష్మీకాంతమ్మ? నన్ను ఫస్ట్ గొల్లపల్లి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పిఎన్ మూర్తి గారు తీసుకెళ్ళారు నన్ను. ప్రొఫెసర్ పిఎన్ మూర్తి గారు స్వామీజీ శిష్యుడు. ఆయన చేతనక యోగ వాసిష్టం గ్రంథాలు కూడా రాయించారు స్వామీజీ. వెళ్ళినప్పుడు చూస్తే స్వామీజీని నేను, స్వామి నాకు ఒక చిన్న ఆలయం ఉంది, మీరు ఒకసారి పాదం మోపుతారా అని అడిగితే, రే బండి తిండిరా అన్నారు ఇంట్లాగే. వెంటనే స్వామీజీ నేను చెప్పిన వెంటనే మన దేవాలయానికి వచ్చారు. అక్కడ తానే కూర్చుని అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేశారు. రిటర్న్లో మా ఇంటికి వచ్చారు, పాద పూజ చేసుకునే అదృష్టం కలిగించారు. ఆ తర్వాత కనెక్షన్ లేదు నాకు స్వామీజీతో. ఫైన్ మార్నింగ్ 2002లో లక్ష్మీకాంతమ్మ గారు మన పుల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మాకు ఇట్లా ల్యాండ్ ఇట్లా ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారు స్థలం, మాది 20 ఎకరాలు, వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారు డబ్బు మాకు, దాంతో ఎక్కడైనా ఏదైనా ఇది కట్టుకోవాలి, మాకు ఏదైనా చూపించండి అని అడిగితే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు ఆవిడ. వాళ్ళు ఏదో చూపిస్తే ఇట్లా ఈయనేమో ఇటు సూచించినట్టున్నారు. వారు నన్ను పిలిచి, ఇదిగో అమ్మ ఇట్లా అమ్మగారు ఇచ్చారంటే నేను వెళ్ళాను. అమ్మతో ఆ రోజే పరిచయం నాకు. అలా వచ్చి రోజు అక్కడ వచ్చి కూర్చొని, ఇక్కడే మేము కట్టుకుంటాం, ధర్మపురిలోనే మన ధ్యాన మందిరం ఉండాలి అని. అప్పుడు వాళ్ళంతా కలిసి నిర్ణయం చేసి దాన్ని నాకు అప్పగించేశారు. సంపూర్ణమైన బాధ్యతలు నాకు అప్పగించేసి, ఇక నీ ఇష్టం వచ్చిన డిజైన్లో నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టుకోమ్మా అని చెప్పి నాకు అప్పగించి, చాలా అందంగా కట్టారమ్మా. స్వామీజీని పురూలియా వెళ్ళి అక్కడెక్కడ అతని అడ్రస్ కనుక్కోవడానికి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఆ అడ్రస్ కనుక్కుని విగ్రహం కూడా అందరూ ఫిదా అయిపోయారు. స్వామీజీని చూసారు, ఏడ్చేసారు అందరూ, ఏడ్చేసేసారు అందరూ. అలా అమ్మ రోజు అక్కడ వచ్చి కూర్చున్నారు. మహాజ్ఞాని ఆవిడ, ఆధ్యాత్మికతలో ఆమెకు తెలియని విషయం లేదు. చాలా గొప్ప మహిళమ్మ, ఆమె ఒక మాట అనేది అసాధారణం. బీ బోల్డ్. నాకు ఆవిడే నేర్పింది ధైర్యం. నిజంగా చెప్ప, ఆమెను కూడా రకరకాలుగా మాట్లాడతారు పిచ్చి జనం. ఆవిడ ఒక్కటే అంది, ఈ సమాజంలో బుల్డౌజర్ లాగా దూసుకుపోవాలమ్మా, వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. బుల్డౌజర్ లాగా దూసుకుపోతేనే ఈ సమాజం మనల్ని బ్రతకనిస్తుంది. బీ బోల్డ్ చూపించింది నాకు. ట్రూ లీడర్షిప్. ఎప్పుడైనా ఇంకోసారి ఎప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, ఇదిగో ఇంకొకసారి ఏమైనా అనుకుంటారనే మాట ఎప్పుడు మాట్లాడక, ఐ హేట్ యూ, ఇంకొకసారి అనుకో, సమాజం అంటూనే ఉంటుంది, అనుకుంటూనే ఉంటుంది, డోంట్ కేర్ అని చెప్పింది ఆవిడ. వెరీ ట్రూ అమ్మమ్మ. ఈ రోజు రియల్ నిజమైన ఆధ్యాత్మికవేత్త ఆవిడ. నన్ను కూడా ఎప్పుడు స్పిరిచువల్ డాటర్ అని చెప్పేది ఎవరికి పరిచయం చేసిన అమ్మ. ఆమె స్పిరిచువల్ మదర్. ఆమె కూడా మీ మరి ఏమి వేసుకునే వాళ్ళు కాదు, ఏం వేసుకునేది కాదు. అంత ఎంపీగా చేసి, అంత ఆస్తి ఉండి కూడా అంతా ఇచ్చేసి, స్వామీజీకి మొత్తం ఇచ్చేసింది కదా. ఇచ్చేసి ఏమి తనకంటూ ఏమీ చేసుకోలే పాపం. పిల్లలకు కూడా ఏమీ చేయలే. తన కన్న బిడ్డ కోసం కూడా ఆవిడ ఎప్పుడు ఆలోచించాల పాపం. అమ్మమ్మ, ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నాకు ఒక థాట్ వచ్చింది అమ్మమ్మ. మీరు లెటర్స్ రాశారు, మీకు లెటర్స్ వచ్చాయి, మీలో రిసీవ్ అయిన బెస్ట్ లెటర్ ఏదమ్మమ్మ? మీకు వచ్చిన బెస్ట్ లెటర్స్ ఉంది, ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ లోపల ఉంది అది. అప్పుడేమో ఉత్తరాలు చాలా రాసేదాన్ని స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు. మాస్టర్ గారు ఇక చనిపోయే ముందు ఈ కృష్ణస్వామి గారు ఆయన స్వదస్తూరితో రాసే 2 లైన్లు. చీసౌ సత్యవాణికి ప్రేమాశీస్సులు, నీ గొంతు గంభీరమైనది, అది ఈ జాతిని విషాద స్థితి నుండి ఏవలకు తీయగలదు. నీ గొంతు తీయనిది,
అది ఈ జాతికి గత వైభవాన్ని అందించగలదు. ఈ జాతికి గత వైభవాన్ని అందించగలదు. నీ గంభీరమైన నీ గొంతు ఈ జాతిని విషాద స్థితి నుండి ఏవలకు తీయగలదు. ఎంత గొప్ప లైన్లు! ఆ 2 లైన్లు మాస్టర్ గారు నాకు రాసింది ఫ్రేమ్లో చేసి పెట్టి ఫేడ్ అయిపోయింది. కొంచెం పొరపాటు. గోల్డెన్ వర్డ్. ఒక్కసారి నా ఉపన్యాసం విన్నారు విజయవాడలో మాస్టర్ గారు. అది విని ఇట్లా చేయి పట్టుకుని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి ముందు ఆ ఫోటో కూడా నాకు శ్రీకృష్ణుడిది ఒక బొమ్మ ఇచ్చారు నాకు. ఇచ్చి స్వామి వివేకానందుడికి స్వామి నివేదిత ఎలాగో నేను అలా మాస్టర్ గారు మీకు అని చెప్పాను నేను అనమాట. నేను మీ వాక్కుని నేను అలా తీసుకుని వెళ్తానని చెప్పి అప్పుడు ఒక రోజున అట్లా పడుకున్నాను. సో ఇది నీకు చెప్పాలి. కబుక్కుని ఎవరు మాస్టర్ గారు నన్ను తడుతున్నట్టు అనిపించింది. లే అని. మాస్టర్ గారు డెత్ బెడ్ మీద ఉండి ఏది విజయవాడ పాలిక్లినిక్లో హాస్పిటల్లో పడుకుని ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఆయన ఒక విషాదంలో ఒక భయంలో నా వాళ్ళని చంపేస్తున్నానా ఇది ఎందుకు నాకు ఒక వివసుడైనటువంటి సందర్భంలో కృష్ణుడు చెప్పిన దాన్ని మళ్ళీ జాతికి ఎలా ప్రేరణనివ్వాలి. ఇంచు బై ఇంచు మరణాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. కృష్ణస్వామి మాస్టర్ గారు భీష్ముడు గనక అంపశయ్య మీద ఉంటే ఈయన పాలిక్లినిక్లో అంపశయ్య మీద ఉన్నారు. అప్పుడు 42 సంవత్సరాల వయసు. ఆ మరణాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ భార్యని పిలిచి నేను చెప్తాను కొన్ని నువ్వు డిక్టేట్ చేసుకోమని చెప్పి ఆ భగవద్గీతలో ఉన్న 32 శ్లోకాలని ఎంపిక చేసి 16 శ్లోకాలని జీవన సూత్రాలుగా 16 శ్లోకాన్ని అభయవచనాలుగా డిక్టేట్ చేస్తే కళ్యాణి గారు దాన్ని రికార్డు చేసి అది గ్రంథస్థం చేస్తే ఆ గ్రంథాన్ని నేను ఇక్కడ హైదరాబాద్లో ఇనాగరేషన్ పెట్టాను. చాలా పెద్ద సభ పెట్టి అప్పుడు అక్షర యజ్ఞం అని చెప్పి గుడిపూడి శ్రీహరి గారు దాని మీద భలే విశ్లేషణ ఈనాడు హరివిలులో కూడా రాశారు. అది కూడా ఎక్కడో దాచా చూపిస్తాను. అటువంటి పుస్తకం ఇనాగరేషన్ అయినా కర్ణాటక మర్చిపోయాను ఆ పుస్తకం గురించి. ఒకరోజు పడుకుని ఉంటే లే అన్నట్టుగా నన్ను ఎవరో లేపుతున్నట్టుగా లేచి కూర్చుని మధురానగర్లో జ్ఞానేశ్వరన్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి బాబు నీ స్టూడియో ఇప్పుడు ఖాళీగా ఉందా అన్నాను. ఉందమ్మా అన్నాడు. అయితే ఉండు ఒక్క నిమిషం నాది వాళ్ళకి అర్జెంటుగా నేను ఒక రికార్డ్ చేయాలి అన్నా. సరే అమ్మ రండి అన్నాడు. సుందరకాండ భాస్కర్ అని నాకు పరిచయస్తుడు ఉన్నాడు కూకట్పల్లిలో. గొంతు చాలా బాగుంటుంది. సుందరకాండ చెప్పిన అతను భగవద్గీత శ్లోకాలు మన ఘంటసాల వారిలాగా పాడేవాడు. భాస్కర్ని అర్జెంటుగా రావా అంటే మన గొంతు బాగాలేదమ్మా జలుబు చేసింది. లేదు నీ గొంతు బాగోపోయినా పర్వాలా నాకు ఇప్పుడు ఒక ప్రేరణ కలిగింది అర్జెంటుగా వచ్చేమని ఆ భాస్కర్ని పిలిచి ఆ భగవద్గీత శ్లోకం మాస్టర్ గారు చెప్పింది నువ్వు చెప్పు, మాస్టర్ గారు ఏం చెప్పారో నేను చెప్తా అని అది ఆ భగవద్గీత అధ్యాయాలన్నీ రికార్డ్ చేసేసాను. ఆ పుస్తకం నేను చాలామందికి ఇస్తే చూసి ఎంతమంది లెటర్స్ రాశారంటే నాకు అమ్మ అది కనుక మీరు ఇవ్వకపోయి ఉంటే ఆ సమయంలో మా సరళని ఇక్కడే ఉండేది అక్క ఆ మాస్టర్ గారు చెప్పిన పార్థసారథి ప్రవచనాలను చదవడం ద్వారా నా జీవితాన్ని నేను ఎలా మలుచుకున్నానో అంతటి వ్యాధి బాధను కూడా నేను ఎలా భరించగలిగానో ఆశ్చర్యం యొక్క మీకు ధన్యవాదాలకు ఆ పుస్తకం నాకు ఇచ్చినందుకని తను పాపం రాసి ఆ వ్యాధిని ఆ బాధను నన్ను నియంత్రించుకుని భరించగలిగాను అంటే ఆ గ్రంథమే నాకు కారణం అక్క అని చెప్పింది. అవి రికార్డ్ చేసి ఇప్పుడు మనం ఆకాశవాణిలో పెట్టేశాం కూడా మనం. అలా మాస్టర్ గారు నాకు అలాంటి ప్రేరణని మాస్టర్ గారు ఇచ్చారు. కృష్ణస్వామి మాస్టర్ గారు ఆ ఉత్తరం నాకు ప్రేరణనిచ్చింది. ఇంకా తర్వాత చాలా ఉత్తరాలు ఉన్నాయి. నేను విపి సింగ్ గారికి ఒక లెటర్ రాశానని చెప్పాను కదా. మీకు వచ్చిన లెటర్స్ లో ఇది బెస్ట్ లెటర్ అంటారు? మాస్టర్ గారిది ఫస్ట్ లెటర్, ది బెస్ట్ లెటర్. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? తర్వాత సంజీవ్ దేవ్ గారు రాసిన లెటర్స్ చాలా ఉన్నాయి, ఆయన రాసిన ఉత్తరాలు ఉన్నాయి. తర్వాత తాతగారు రాసిన ఒక లెటర్ ఉంది, ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్, అట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ దాచుకున్నాను. నీ క్లాస్మేట్గా ఉన్న నాకు రాసిన లెటర్స్ చాలా ఉన్నాయి. తాతగారు ఒక ఇన్స్పిరేషన్ అమ్మమ్మ నాకు. మీరు ఎలా ఇష్టం అవుతారో అలాగే హర్షకి తాతగారు అంటే చాలా ఇష్టం. తను చాలా కనెక్ట్ అయ్యాడు తాతతో. భోంచేస్తూ చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. తను చాలా కనెక్ట్ అయ్యారు. తాతగారికి ఉండే ఒక పాలిటిక్స్ మీద కానీ ఆయనకి దేశభక్తి, బాగా దేశభక్తి,
సేమ్ అనిపించింది నాకు. ఎంత కామ్గా ఉంటారు, ఎంత ఐ మీన్ ఒక ఆస్పెక్ట్ మీద అగ్రీ అవ్వకపోతే ఆ ఆస్పెక్ట్ మీద ఒపీనియన్ నేను ఎందుకు అగ్రీ అవ్వట్లేదు, వై అని ఒక రీజనింగ్ ఇస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు డైరెక్ట్. ఎందుకు వై ఐఎమ్ నాట్ లైకింగ్ ఎంత దేశభక్తి లేకపోతే 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి తాతగారి. ఒకసారి మేము అశోక్ సింఘాల్జీ వీళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ధర్మ ప్రచారకుడికి సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వాలి అంటే కొంచెం వదాన్యుల దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. నేను ఊరికే అది చెప్తే నేను ఇంకా చూశాను, ఆ చూపు అర్థం చేసుకున్నారు తాతగారు. అప్పుడే హనీ అక్కకి ఇక పెళ్ళి చేయాలి కదా అని బంగారం కొందామని చెప్పి తను ప్రావిడెంట్ ఫండ్ డ్రా చేసుకొచ్చారు. పాపం ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చారు. నా చూపును అర్థం చేసుకున్నారు ఆయన. వెంటనే అక్క అయిపోయి ₹1,00,000 చెక్కు, అప్పుడు మా దగ్గర అంత డబ్బు కూడా లేదు అసలు, తనైతే మామూలు జీతమే కదమ్మా, చెక్కు రాసి ఇచ్చేశారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటండి అంత తొందరగా అట్లెట్లా రాసి ఇచ్చేసేసారు మీరు అని అడిగితే, నా రిలిజియన్ కోసం, నా ధర్మం కోసం నేను ఇచ్చింది చాలా తక్కువ, అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోయినందుకు ఇంకా నేను బాధపడుతున్నానని చెప్పేసి చెక్కు రాసి ఇచ్చేశారు. అట్లా ఎన్ని త్యాగాలు ఆయన చేసినాయి. తనకంటూ ₹1 ఉంచుకోలేదు తాతగారు. మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు నేను బంగారం అంతా ఇంటికి వచ్చేసాను కదా, ఇక్కడే కూర్చున్నారు, నవ్వు ఊరుకున్నారు. మంచి పని చేసామన్నారు తప్ప ఏంటి అట్లా ఇచ్చేసామల్లా. చాలా రోజులు నేను పెట్టుకోకుండా అలాగే తిరిగితే మా అమ్మాయిని పిలిచి, అని అమ్మకు తొందరగా నువ్వు గాజులను పోగులు కొనుక్కురా, అలా ఉంటే బాగాలేదు అమ్మకు అని చెప్పి తను మళ్ళీ అలా ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ నేను బాసర వెళ్ళాం సరస్వతి టెంపుల్లో. అక్కడ పిల్లలు గంగ హారతిస్తూ ఉంటే నేను కూడా చూసి ముచ్చట పడిపోయి చెవులో ఏదో చెప్తే వెంటనే తను 3 నెలలు తన యొక్క 3 నెలలు తనకు వచ్చే పెన్షన్ ఇచ్చేశారు వాళ్ళకి. ఇంకో రోజున వచ్చి నా తెచ్చే బళ్ళో ₹1,00,000 పెట్టాడు. దేనికండి అన్న, మీ ఊరికి గుడి కడుతున్నారు కదా ఇచ్చేసేయి, ఎందుకని మా ఊరికి ఇవ్వాలనిపించింది అని అంటే అన్నారు. అప్పుడు మరి మీ వాళ్ళందరూ నాకు ఇచ్చి పెళ్లి చేశారు కదా నేను, అందుకు నా గుడి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, అందుకని ఇస్తున్నా అన్న. నన్ను భరించినందుకు. అట్లా అనమాట, ఏది చేసేసినా కూడా ఆయన చేస్తారు. తర్వాత మళ్ళీ నాకు నవభారత్ బ్యాంక్ వాళ్ళు నవభారత రత్న అని ఒక అవార్డు ఇచ్చి ₹1,00,000 ఇచ్చారు, క్యాష్ అవార్డు చెక్కిస్తే. నేను అందుకనే ఆ తాతగారి మీద ఉన్నటువంటి ఆ మిలిటరీ, ఆ దీని మీద ప్రేమతో ఆ ₹1,00,000 నేను ఆర్మీకి ఇచ్చేసారు. మీరు అన్నీ ఇచ్చేసారు, ఫ్యామిలీలో నుంచి మీకు సపోర్ట్ డెఫినెట్గా ఉండింది, అది కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమన్నా కోల్పోయారా? నాకు ఒక్కసారి అనిపించేది, ఇంతంతా చేస్తున్నారు, ఉద్యమాలు ఒక పక్క, ధర్మ కార్యాలు ఒక పక్క, ఇది మీరు టైం ఎంత ఇచ్చారమ్మా? ఇవ్వలేదమ్మా, అది ఇప్పటికీ నాకు పించింగే. తాతగారికి కూడా ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోయా. అప్పుడు ఒక్కోసారి వచ్చేవారు గుమ్మం దాకా నాతో ఏదో మాట్లాడి చెప్పాలని, ఈలోపు ఎవరో ఒకరు రావటం నా కోసం, లేకపోతే నేను ఎవరితోనో ఫోన్లో ఇలా అనుకుని వెళ్ళిపోయేవారు పాపం. అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు ఏడుపు వస్తుంది. కోవిడ్ మంచి టైం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఎవరి దీంట్లోనే వాళ్ళమే ఉన్నాం కదా. పైగా తను ఏం చేశారంటే, తను ట్రాన్స్ఫర్ అయ్యి ఊటీలో ఉన్న, అండమాన్లో ఉన్న, నాకు తెలుసు నీ మనసంతా ధర్మపురం మీదే ఉంటుందని, పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటానని నన్ను అక్కడే వదిలిపెట్టేశారు. నేను అక్కడ ఉన్నది చాలా తక్కువ, తన దగ్గర ఉన్నది ఉన్నప్పుడు పాప నన్ను దీనికే వదిలేసేసారు. అలా నేను నా వలన వాళ్ళ ముగ్గురు నష్టపోయారు. తాతగారు ఆ మాట అనుకోలే. నేను అడిగాను ఒక రోజు, నా హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్ డేస్లో, ఏమండి నేను ఇట్లా చేసేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు రికార్డ్ చేసి ఆ మాటలన్నీ ఒక రోజు వినిపిస్తాను నీకు, మీకు ఎప్పుడు అనిపించలేదా, మీరు ఒక కారు కొనుక్కుని మీరు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా అని అడిగితే, నా లైఫ్ నేను అట్లా ఎంజాయ్ చేసి కారుకుంటే అందులో ఏం ఎంజాయ్మెంట్ ఉంది, దేవాలయానికి అట్లా భక్తులందరూ వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటే అది చూసి నేను ఎంజాయ్ చేసేవాడిని, అందులో ఎంజాయ్ ఏమిటి, దేశాలు తిరిగి వస్తేనన్ను మనం వెళ్ళి హోటల్స్లో కూర్చుని భోజనాలు చేస్తేనన్ను తాగి తందనాలు ఆడితే ఎంజాయ్మెంట్ ఉంటుందా? సిన్సియర్ లవ్ అమ్మమ్మ, సిన్సియర్ లవ్ అమ్మో చాలా చాలా తక్కువ మంది అమ్మమ్మ ఇప్పుడు అసలు లేరమ్మా. రియల్లీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సోను. యోగి తాతగారు
అలాంటి మనిషి ఈ కలియుగంలో 1 in millionsలో ఉంటారు, బిలియన్స్ ఉంటారు నాకు తెలియదు. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. అంత స్వచ్ఛమైనటువంటి మన దేవాలయంలో స్ఫటికలింగం ఎలాంటిదో తాతగారి కూడా అట్లాంటి స్ఫటికలింగం తెలియట్లేదు. మీ విజన్ ని ఇంకా నెక్స్ట్ అక్క అన్నయ్య కూడా చాలా కోల్పోయారు. వాళ్ళకే టైం ఇవ్వలేకపోయాను. వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా నేను ఆలోచించలేదు. వాళ్ళకి నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించారు. కానీ అమ్మమ్మ మీరు చేస్తుండే మేలు సమాజానికి, ఐ థింక్ దట్స్ అ బ్లెస్సింగ్ టు అన్నయ్య అండ్ అక్క కూడా. ఎందుకంటే హనీ అక్క మాట్లాడేది కూడా ఐ ఫీల్ షీఈస్ ద నెక్స్ట్, చెప్పారుగా విజనరీ క్యారీ చేస్తారు అని. ఐ థింక్ షీఈస్ డూయింగ్ దట్. చాలామందికి ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్లో మాట్లాడుతున్నారు అక్క. షీఈస్ టీచింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. నాకు చాలా పంపిస్తున్నారు. అన్నయ్య చాలా కామ్, లైక్ నాకు చాలా ఇష్టమైనంటే చాలా కామ్గా ఉంటారు. ఏంటమ్మా ఎలా ఉన్నావు వచ్చిన వెంటనే వెరీ కామ్. ఐ సీ లిటిల్ బిట్ ఆఫ్ తాతయ్య అండ్ చాలా హాయిగా ఉంటారు కొంచెం. సో ఎప్పుడు మీకు వచ్చి కంప్లైంట్ చేయలేదా అమ్మమ్మ, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి మమ్మీ నువ్వు నాకు అంటే అమ్మ నువ్వు నాకు చేయలేదు, ఎప్పుడు చేయలేదు? ఎప్పుడు చేసి నన్ను అంటే అన్నెక్కకు ఉంటుంది కొంచెం ఆ బాధ. ఎందుకంటే తనకి చాలా చదవగలిగిన తెలివితేటలు జ్ఞానం ఎన్ని ఉన్నాయి కదా. ఆ టైంలో ఇంకా నేను కేర్ తీసుకుంటే నా కెరీర్ ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ కొంచెం అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుంది. ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా. మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా అమ్మమ్మ? నావా ఏమి ఇచ్చినా తింటానమ్మా. మనుషులు తలకాయలు కూడా తినేస్తాను. చాలా ఉంటాయి మామూలే. పల్లెటూరులో చిన్నప్పుడు అమ్మ దగ్గర ఏం తిన్నాను, మా అత్తగారు వంట చాలా బాగా చేసేవారు, చాలా అద్భుతంగా మంచి రుచిగా చేసేవారు. అవే అలవాట్లు ఇంట్లో. వెరీ సింపుల్ ఫుడ్. లైక్ అందరికీ నాకు బాగా ఇష్టమైన మొక్కజొన్న కండలు, అలాంటివి ఉంటాయి కదా పల్లెటూరులో ఇష్టపడే తేగలు, మొక్కజొన్న కండలు, ఇవన్నీ చిన్నప్పుడు తినేవాళ్ళం కదా. సీతాఫలాలు. పిల్లల్ని మీరు ఎప్పుడైనా జోకొట్టి పని పెట్టేది, గోరు ముద్దలు తినిపించేది ఇవన్నీ? అయ్యో, ఇప్పుడు కూడా నాకు పిల్లలతోనే కదమ్మా నేను. ఇప్పుడు అది అంటారు కదా, అమ్మమ్మ ఆంధ్రప్రదేశ్, నాన్నమ్మ. మాటల ముద్దలు తినిపించడంతో పాటు పిల్లలకి చిన్నప్పుడు కథలు చెప్తూ, మా గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కదా మన పిల్లలు, వాళ్ళకు కూడా నేనే కొంచెం చిన్న పసితనంలో నేనే తినిపిస్తూ వాళ్ళకి కథలు చెప్తూ అలరిస్తూ. అంతదాకా ఎందుకు, మన ఇంపాక్ట్ పిల్లల్ని కొంతమందిని అక్కడ తీసుకుని వెళ్ళి మన ధర్మపురిలో 3 రోజులు పెట్టుకుని వాళ్ళకి ఆవకాయ ముద్దలు కల్పించి తినిపిస్తూ వాళ్ళకి చాలా బాగుంటుంది. భలే లెటర్స్ రాశారు వాళ్ళందరూ నాకు. అమ్మమ్మ మేము మర్చిపోలేని రోజులు అవి. మీరు ఆవకాయ ముద్దలు కలిపి మన భరత్ వీళ్ళంతా పెట్టి తినిపించి మాకు ఎన్నో విషయాలు చెప్పారని. ఇప్పుడు కూడా ఇంట్లో పచ్చడి చేస్తే నేను ఆ తాంబూలంలో చక్కగా అన్నం కలిపి ముద్దలే పెడతా అందరికి. ఇప్పటికే ఉంది అది. ఈసారి నేను కూడా పార్ట్ అవుతా. నువ్వు ఎప్పుడు తినలేదా? లేదమ్మా. నేను ఈ క్వశ్చన్ ని మిమ్మల్ని ఎప్పుడు అడగాలనుకుంటున్నా. మీరు నిజంగా దేవుడితో మాట్లాడతారా? బికాస్ 2 ఇన్సిడెంట్స్ అమ్మమ్మ. ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు మీరు దేవుడి దగ్గర నిలబడి ఈ పిల్లని నాకు ఇచ్చేసేయండి అన్నారు. నాకు ఏంటి మీ ఇలా చెప్తుంది, ఏమో కోరుతున్నారు, అన్ని కోరికలు ఏమన్నా నిజం అవుతాయా అనుకున్నాను. అదే అయిందిగా. సో ఏమో అనుకున్నా. సో హ్యాపీ హైదరాబాద్కి రావడం, ఇక్కడే ఉండడం అంతా అయ్యింది. సెకండ్ టైం అమ్మమ్మ, మీరు చాలా బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మవారిని తిట్టుకున్నారు. నన్ను ఇలా పెట్టింది, ఇలా ఎవరినమ్మమ్మ తిట్టుకుంటున్నారంటే ఇంకెవరిని, ఆమెనే అటు కూర్చునింది కదా నన్ను ఇలా పెట్టి. ఏంటమ్మమ్మ వాట్ నిజమే మీరు మాట్లాడుతున్నారు? ఎందుకంటే మీరు నేను చూసినప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కటి నిజం అయ్యింది. సో వాట్ ఈస్ యువర్ కనెక్షన్, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ? విజయదుర్గ అమ్మవారితో అప్పుడప్పుడు నాలో నేను అలా మాట్లాడుకుంటుంటా అనమాట. అలా మాట్లాడుకున్నవన్నీ కూడా ఆవిడ నవ్వుకుంటూ చేసేసింది నాకు. నీ విషయంలో కూడా నువ్వు ఫస్ట్ టైం నువ్వు మన ధ్యాన మందిరానికి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి, నీ యాక్టివ్నెస్, నీ కమిట్మెంటు, ఒక పనిని తీసుకుంటే దాన్ని ఎలాగైనా నెరవేర్చాలి అని ఒక బాధ్యతాయుతంగా నువ్వు చేసి నిన్ను చూసి నేను
అప్పుడు అమ్మవారి దగ్గర అన్నాను, ఉమ్, ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చేస్తే బాగుండు. ఉమ్, 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 ఇట్లా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఎక్కడ తక్కువ దొరుకుతారు కదరా. ఉమ్. ఇక్కడనే హైదరాబాద్ అబ్బాయి కుదిరితే బాగుండు అమ్మ, అలా అవునమ్మా. చేయమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నా, ఉమ్, మాట్లాడుకున్నా. వెంటనే నిన్ను నిజంగానే అవును. హైదరాబాద్ ఉమ్, పంపించడం, నువ్వు మరి రావటం, మరి ఇది అమ్మవారిని కోరితే ఇచ్చేసింది అవును, కదా. చేసినారు. అలా చాలా ఉన్నాయి. అమ్మవారితోనే మాట్లాడుకుంటే ఆ ఉమ్, మాట్లాడిన ప్రకారం చేసేసింది. ఒక్క విషయం మాత్రం నాకు ఆశ్చర్యం, ఉమ్, మన దేవి నవరాత్రులు జరుగుతున్నాయి మన గుడిలో. ఉమ్, అక్కడ సుజాత అని శ్రీనివాస్ అని మన గుడి దగ్గర ఉమ్, ఉండేవాడు. వాడు బాబు చదువుకుంటున్నాడు మన దగ్గర. ఉమ్, వాడికి 10-12 ఏళ్ళు ఉంటాయి అప్పటికి, ఉమ్, 15 ఏళ్ళు. వాడు పైన సరస్వతి టెంపుల్ మీదకి ఎక్కి మధ్యాహ్నం వర్షం పట్టడం వలన జారి ఆ పైన గోపురం మీద నుంచి ఢామని కింద పడ్డాడు. ఉమ్, నాకు పిల్లాడు. నేను ఒక్కదాన్నే, అమ్మవారి దేవి నవరాత్రులు మధ్యాహ్నం పూజ అయిపోయింది, ఎవరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉమ్, వెళ్ళి పడుకున్నారు, అది ఎవరు లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. ఉమ్, సరస్వతి అమ్మవారి గుళ్ళో కూర్చుని ఉన్నా. ఉమ్, ఢాము వినపడింది. అమ్మ ఏంటని చూస్తే వీడు కింద పడిపోయాడు, ఈ మెడకాయ వేలాడిపోతుంది, ఆ, అన్కాన్షియస్ అయిపోయి. అది చూసి 3 అంగళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్క కేక పెట్టేసా, అమ్మా పిల్లవాడిని రక్షించు, ఆ తల్లికి గర్భశోకం చెయ్యకు అని ఉమ్, గట్టిగా అరిచేసా. అదే టైంకి ఒక తల్లి రాగిణి అని ఉమ్, దీప్తి శ్రీనగర్ కాల్ నుంచి కారు వేసుకుని వచ్చింది. ఆ టైంలో అమ్మాయికి ఏం పని రావడానికి, ఉమ్, ఉమ్, 3 అయింది. ఉమ్, కారు వేసుకుని వచ్చింది, ఎందుకు నన్ను కలవాలని. వెంటనే ఆ అమ్మాయి కారు, ఆ శ్రమిక అసలు అక్కడ చుట్టూ ఎవరు లేరుగా పిలుస్తానికి. ఉమ్, ఉమ్, ఆ అమ్మాయి కారు వేసుకుని వచ్చింది, ఈ పిల్లాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. లాస్ట్ జాయిన్ చేశారు, వాడు బతికి బయటపడ్డాడు. అమ్మాయి ఈ తల్లికి గర్భశోకం లేకుండా చెయ్యన్న అంతే, ఉమ్, ఆ పిల్లాడు బతికిపోయాడు. అలాగే అరుంధతమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది ఒకసారి. ఇట్లా ఏమిటంటే మనం ఆర్తిగా భగవంతుడిని పిలిస్తే, ఉమ్, మనం కోరుకుంటే ఉమ్, ఏ విధంగా అమ్మ తీరుస్తుందని మనలో నుంచి ఆర్తి రావాలి. ఉమ్. ఆర్తిగా పిలిస్తే ఎలా పలుకుతుందనే దానికి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అమ్మ దగ్గర. నాకు ఏమో, నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చాలా But, ఉన్నాయి అలాంటివి. కొన్ని ఆ, చెప్తాం, బయటికి కొన్ని కొన్ని చెప్పుకోలేము అంతే. చెప్పుకోలేము. బట్ నేను ఫస్ట్ టైం అమ్మవారిని చూసినప్పుడు మాత్రం ఆ, పైన పెద్దమ్మ కింద ఆ, జ్యోతిర్మయి అమ్మవారిని చూసినప్పుడు ఏమో ఒక కనెక్షన్ అనిపించింది అమ్మ. అయినా ప్రశాంతంగా ఉంటుందమ్మో ధర్మపురి క్షేత్రంలో. ఆ ప్రశాంతతని ఇవ్వాలి అని అందుకే నేను పెద్దగా అడ్వర్టైజ్ చేయను. ఎందుకంటే అడ్వర్టైజ్ చేసిన కొద్దిగా అవి ఒకటి ఏంటంటే, దేవాలయంలో ఊరికి ఆకర్షణ పథకాలు పెట్టకూడదు. ఇది వస్తే మీకు ఇక్కడ చేసుకుంటే ఇది వస్తుంది, మనం ఎందుకు చెప్పాలి అవన్నీ. ఇప్పుడు చూడు, వాళ్ళు తొక్కిసలాట అయిపోయింది ఆలయంలో. ఇవన్నీ మనం వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించకూడదు. ఎవరికి వాళ్ళే రావాలి. అమ్మ నేను అక్కడికి వెళితే నాకు చాలా ప్రశాంతత, ఇంకొకళ్ళకి చెప్పి మౌఖికంగానే ఒకళ్ళకొకళ్ళు పరిచయం చేసుకుని చెప్తే వచ్చిన వాళ్ళే తప్ప మనం ఏనాడు అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు మన క్షేత్రంలో ఇవ్వాల. అడ్వర్టైజ్ ఇక్కడికి వస్తే ఆ మహిమలు ఉంటాయి, ఉంది. సృష్టి కంటే మగ్గిన మహిమ ఏముంది? ఇప్పుడు సృష్టిని కనుక నువ్వు పరిశీలిస్తే ప్రకృతిలో ఎంత మహిమాన్వితమైన విషయాలు ప్రకృతిలో గోచరిస్తాయి మనకి. ఒక చెట్టును పోలిన చెట్టు ఉందా? పండ్లు చూస్తే నాకు రోజు ఆశ్చర్యం వేస్తుంది, దేవుడి మహిమ. కరెక్ట్గా సీజన్ వైజ్గానే పళ్ళు ఎలా వస్తున్నాయి మీకు? ఇప్పుడంటే కృత్రిమంగా పుట్టిస్తున్నారు, కానీ ఆ ప్యాకింగ్ ఎవరు చేశారు? నాకు ఆ దానిమ్మకాయలు వెలుచుకున్నప్పుడల్లా అసలు ఆ గింజలు వరుసగా నీట్గా మళ్ళీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా మళ్ళీ మధ్యలో గదులు గదులు గదులుగా ఇచ్చాడు. ఏమ్మా ఆ సీజన్ వైజ్గా పండు, ఇంతకన్నా మహిమలు ఇంకేంటి? ఆ స్వామీజీ దగ్గర మహిమ ఉంది, ఈ స్వామీజీ దగ్గర మహిమలు ఉన్నాయని పరిగెత్తుతారు ఎందుకు? ఈ సృష్టి కంటే మించిన మహిమ ఏముంది? దైవం ఇంత నడిపిస్తున్నాడంటే ఎంత మహిమాన్వితమైనటువంటి లీలలు చేస్తున్నాడు భగవంతుడు. ఇవి చెప్పుకోకుండా ఎవరెవరినో నమ్మేసేసి జేబులు ఖాళీ చేసేసుకుని రకరకాలైనటువంటి మానసిక బలహీనతకు లోనైపోయిన అవసరం ఏముంది మనకి? ప్రకృతి ఇంత ఇస్తే మనకి. అందుకని నేను అమ్మవారి దగ్గర, మా అమ్మవారి దగ్గర నేను మహిమలు ఎవరైనా వస్తే అసలు ఎట్లా వచ్చిందండి అంటే, ఆ యొక్క స్వయంభూగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క దాన్ని చెప్తాను తప్ప అమ్మని మహిమలు ఇట రండి ఇక్కడ ఇది చేయండి నేను చెప్పను. నేను ఎందుకని కారణం అక్కర్లే, మనం ఎవరికి వాడికి ఫీల్ అవ్వాలి. అందుకని మన సాంస్కృతిక పరంగా వాళ్ళకి మన భారతీయమైన దివ్య వైభవాన్ని గురించి వినండి, వచ్చి ఇక్కడికి వచ్చి ప్రవచనాలు వినండి, బుర్రకథలు పెట్టిస్తున్నా, హరికథలు పెట్టిస్తున్నా, రండి వినండి. ఏంటమ్మా డిఫరెన్స్ బుర్రకథ హరికథ అంటే? సామాన్యుడికి కూడా ఇప్పుడు శ్లోకాలు చెప్తాం రా మనం, ఎంతమందికి అర్థమవుతాయి? చాంటింగ్ చేస్తాం, వేదం ఎంతవరకు అర్థమవుతుంది? అర్థం కాదు కదా. వాడిని అలరిస్తూ చెప్పాలి. ఇప్పుడు పిల్లవాడికి ముద్ద తినిపిస్తూ మన చిన్న చిన్న కథ చందమామ రావే జాబిల్లి రావే అంటూ ముద్దలు ఎలా అయితే తినిపిస్తామో, వాడిని అలరిస్తూ వాడికి కథ చెప్తే వాడి మైండ్లో ఉండిపోతుంది. అందుకని బుర్రకథ నాజర్ గారు ఎందుకు పెట్టాడు?
అటుపక్క ఇటుపక్క ఇద్దరిని పెట్టుకుని మధ్య మధ్యలో హాస్యోక్తులు చెప్పిస్తూ ఆ కథని చక్కగా గాన రూపంలో చెప్తూ ఉంటే అది వింటాం, మనం కాన్సన్ట్రేట్ చేసి కథ యొక్క సారాన్ని తెలుసుకుంటాం. అలాగే హరికథ కూడా అంతే. ఒక పురాణ కథను ఒక రాముడి గురించి చెప్పాలన్నా, ఒక కృష్ణుడి గురించి చెప్పాలన్నా, ఒక కురుక్షేత్రం గురించి చెప్పాలన్నా ఆ హరికథ గానంతో తను అప్పుడప్పుడు నాట్యం చేస్తూ పాట పాడుతూ మధ్య మధ్యలో పెట్టకథలు చక్కగా చతురోక్తులు వేస్తూ కథ చెప్తూ ఉంటే కాన్సన్ట్రేషన్తో వింటాం మనం. ఇటు మానసిక వినోదము కలుగుతోంది, విజ్ఞానము కలుగుతుంది. వినోదాత్మకంగా విజ్ఞానయుతంగా హరి కథలు చెప్పడం ద్వారానే ప్రజలు మేలుకుంటారు. అయితే కథ ఎందుకు వచ్చింది మనకి? ఆ కథ ద్వారానే కదా నీవు తెలుసుకునేది, ఏ కథ అయినా కానీ. అది అర్థం కాని దాన్ని దాని కథారూపంలో చెప్పుకొచ్చాడు మనకు వ్యాస మహర్షి పురాణాలని. మన జీవిత కథే పురాణ కథ. పురాణ కథలో చెప్పేదంతా మన కథే. మన లోపల జరుగుతూ ఉన్న ఇంటర్నల్గా మన లోపల జరుగుతూ ఉన్న కథని బహిర్ముఖంగా మనకు కథారూపంలో మాటల రూపంలో చెప్తున్నాడు. నీ దేహంలో జరుగుతోంది ఇదంతా, ఆ జరుగుతూ ఉన్న కథను బహిర్ముఖంగా చెప్తున్నాడు. బుర్రకథ, హరికథ, బుర్రకథ అన్ని బుర్రకథలే, బుర్రకు సంబంధించినవే. మతికి సంబంధించిన కథను మతంతో ముడిపెట్టేశారు ఇప్పుడు. మతం అంటే ఏమిటి? మన మతికి సంబంధించిన విషయాలే మతం. మతి ఆచరించవలసిన విషయాలే మతం. జీవన విధానం, లైఫ్ స్టైల్. కళాత్మకంగా జీవించటం ఎట్లాగో దేవుడితోనూ ప్రకృతితోనూ శృతి కలుపుకోవటం అంటే అర్థం అవుతుందా? కనెక్షన్. ఆ కనెక్షన్ తెగిపోయిందంటే ఫెయిల్ అయిపోతాంగా. ఇప్పుడు లైట్ వెలుగుతుందిరా, ఆ కనెక్షన్ తెగిపోతే చీకటేగా. అలాగే మన జీవితం వెలగాలి అంటే ఆ భగవంతుడితో మన కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి. ఆ కనెక్షన్ కోసమే ఈ ప్రక్రియలన్నీ పెట్టి ధర్మపురి క్షేత్రం మీ ఫుల్ లైఫ్ అంతా దానికి డెడికేట్ చేశారమ్మమ్మ. అయినా మొన్న నేను చూసినప్పుడు ఒక ల్యాండ్ ఫిల్ అక్కడ మీరు కోర్ట్ కేసులో అది మనం ఫైట్ చేస్తున్నాం. ఇది ఏంటమ్మమ్మ? కేసు ఏమైంది? మీరు ఎప్పటి నుంచో ఈ కేసు సొసైటీ వాళ్ళు 5 సొసైటీలు కలిసి కేసు వేశారు, మళ్ళీ అది వాళ్ళు మాఫీ చేసి కనెక్షన్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆ ల్యాండ్ ఫిల్ వల్ల ఏంటమ్మమ్మ ఈ మొత్తం సినారియో? ఇది 1986లో 5 కోఆపరేటివ్ సొసైటీస్ ఎప్పుడో కొనుక్కున్నటువంటి ల్యాండ్ బానర్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ కొనుక్కుని 3500 కుటుంబాలకి అలాట్ చేశారు, ప్లాట్లు చేసి. అందులో మేమందరం కూడా భాగస్వామి. అందరికీ మా అందరికీ కూడా ఉన్నాయి దాంట్లో కొద్ది కొద్దిగా 300 గజాలు 200 గజాలు అలా. అన్ని రికార్డ్స్ పరిశీలించుకుని అందరూ దాన్ని స్టడీ చేసి లాయర్ల యొక్క అభిప్రాయాలు తీసుకుని లేఅవుట్ చేసి గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకుని ఇళ్ళు కట్టుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరో కొంతమంది కబ్జాదారులు దానిని ఆక్రమించుకోవడానికి చూసినప్పుడు మేము అందరం కలిసి కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టులో నుంచి అది రావటం కోసం అని చెప్పి అందరం ఫైట్ చేసుకుంటూ ఇంతవరకు 30 ఏళ్ళుగా పోరాడుతున్నా అది సుప్రీం కోర్టు నుంచి ఇంతవరకు రాలా. అది కోర్టు ఏమని ఇచ్చింది? మాకు స్టాటస్ కో మెయింటైన్ చేయండి, మేము తీర్పు ఇచ్చేంత వరకు యథాతథంగా దాన్ని ఉంచండి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిందమ్మా. ఆ తీర్పును అనుసరించి మనందరం కూడా కాముగా ఇప్పుడు ఆ ల్యాండ్ ఫిల్ కూడా కోర్టుకి ఇదే ఉందాం అమ్మమ్మ. మరి ల్యాండ్ ఫిల్ ఎలా ఫామ్ అయిందమ్మమ్మ? మన క్షేత్రం పక్కన ల్యాండ్ ఫిల్ డంప్ యార్డ్ చేశారు కదా, మరి అది ఎక్కడ స్థలం దొరక తీసుకొచ్చి డంపింగ్ అంతా ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మన దాంట్లో వేస్తున్నారు. ఎందుకు చేయలే? లక్షల కంప్లైంట్ చేసినా ఎవరమ్మా చెమిటివాడి ముందు శంఖం వదినట్టు మాది అరణ్య రోదనగా మిగిలిపోయింది. అంతే. అంటే పోరాడుతున్నారు జనం. సిటీ హార్ట్ లో ఉండి అందరు ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పందులు, కుక్కలు, రకరకాలైనటువంటి జీవరాశులు, దుర్వాసన, ఆ నీళ్ళంతా కలుషితం అయిపోతున్నాయి. ఇన్ని బాధలు పడుతున్నాయి. కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి అందరి నుంచి. పరిశీలిస్తుంది ప్రభుత్వానికి కూడా స్థలం దొరకాలని చూస్తుంది. మళ్ళీ ఇంకెక్కడికి తీసుకెళ్ళి దీన్ని. ఇప్పుడు మన ఇళ్లలో ఒకప్పుడు ఇంత చెత్త ఉండేది కాదమ్మా. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు డైపర్లు ఉన్నాయి. ఏమ్మా ఒకప్పుడు మీరందరూ చిన్నపిల్లలప్పుడు ఈ డైపర్లు వేసారా? రబ్బర్ పాత బట్టలు చించి కుట్టి లంగోటాలు చుట్టి
అయితే పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండేవాడు. మా టైం కదా రబ్బర్ షీట్ రబ్బర్ షీట్ ఉండేది. రబ్బర్ షీట్ దాని మీద క్లాత్ వేసేవారు. క్లాత్ వేసేవారు. క్లాత్ తీసుకుని మా అందరూ అలాగే పెంచాం పిల్లలందరినీ. కొత్త కొత్తగా వచ్చి ఆ వ్యర్థాలతోనే నిండిపోతున్నాయి. ఎక్కడెక్కడో మీరు ఆర్డర్లు చేస్తుంటారు. ఆడేదో ప్లాస్టిక్ ఒక 3 రకాల ప్యాకింగ్లు చేస్తాడు. ఈ ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క ప్యాకింగ్ ఎంతంత వృధా చేస్తున్నారమ్మా. ఆ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పారేస్తున్నారు. మాకొకడు ఇంట్లో ఎరువు ఉండేది, మావులు ఉండేవి కదా, అందులో ఇవేమి ఉండేవి కాదు. రోజు కూరగాయలు ఇవి, ఆ కూరగాయలదంతా తీసి మళ్ళీ చెట్లలో వేస్తే ఆ కూరగాయల తొక్కలతోనే మళ్ళీ ఆ చెట్టు ఇంకా పెరిగేది. కూరగాయల తొక్కలు తీసామనుకోరా మళ్ళీ చెట్లో వేసేవాళ్ళం. ఆ కూరగాయల నుంచి తొక్కలు తీసిన నుంచి అది ఎరువుగా తయారయ్యి చెట్టుకి బలం ఇచ్చేది. పారే తగ్గింది ఏమి ఉండేది కాదుగా మాకు. ఈ చిరిగిపోయిన అరిగిపోయిన పాత పంచెలతోనూ పాత చీరలతోనూ లంగోటాలు కుట్టేవాళ్ళం. మా కాలనీలో ర్యాక్ పికర్ డస్ట్బిన్ కార్ట్ వస్తుంది. ఒక లైన్ ఫినిష్ చేస్తారు అంతే, మొత్తం కార్ట్ ఫిల్ అయిపోతుంది. అంటే ఒక ఇంటి నుంచి దాదాపు ఒక 7 bags ఆఫ్ వేస్ట్ బయటకు వెళ్తుంది. సెగ్రిగేట్ కూడా అయి ఉండదు. బెంగళూరులో మా ఏముండిందంటే సెగ్రిగేట్ చేయాలి వేస్ట్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అని. అక్కడి నుంచి మమ్మీ నాకు నేర్పించే కాంపోస్టింగ్ ఎలా చేయాలని స్టార్ట్ చేశాను. ఈరోజు కూడా నేను కాంపోస్టింగ్ ఫాలో అవుతున్నా. కానీ వేరే వెళ్ళి వేసినప్పుడు చూస్తుంటే వెట్ అండ్ డ్రై మిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ పాపం వీళ్ళు దాంట్లో నిలబడుకొని దాన్ని సపరేట్ చేస్తున్నారు. ఎంత బాధేస్తుందో, ఎంత మళ్ళీ వీళ్ళు ఎడ్యుకేటెడ్ వేసేవాళ్ళు తీసేవాళ్ళు. సో ఇట్స్ లైక్ సొసైటీ ఇంబ్యాలెన్స్. ఎందుకమ్మా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చూస్తాను ఆల్ ఎడ్యుకేటెడ్ వస్తారమ్మా. అంతంత ఖరీదుబల టికెట్లు కొనుక్కుని అంతా చదువుకున్న వాళ్ళే. కనీసం అక్కడికి వస్తే రెస్ట్ రూమ్స్ని మెయింటైన్ చేయటంలో కూడా వీళ్ళు సరిగ్గా ప్రవర్తించరు. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని ఎత్తుకొస్తారు, బయటే పడేస్తారు వేసిన డైపర్లు ఇవన్నీ. పాపం ఈ లాయాలందరూ ఇట్లా తల కొట్టుకుంటుంటారు. చూస్తే బాధ వేస్తుంది. రోజు ఇటు ముందు నుంచి వెళుతాయా వాళ్ళ బట్టలు చూస్తే, వాళ్ళని చూస్తే, ఆ కార్మికులను చూస్తే ఎందుకు జబ్బులు రా వాళ్ళకి అసలు పాపం. ఇప్పుడు మన దగ్గర డంపింగ్ యార్డ్కి తీసుకొస్తారుగా చెత్త చెదారు, వాళ్ళ రుణం ఎవరైనా తీర్చుకోగలమమ్మా? దేవగణాలు అసలు వాళ్ళందరూ కూడా నిజంగా పడితే ఆ రూపంలో వచ్చారా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా వాళ్ళని గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా. మరి దేన్ని ఇంగితం అనాలి, దేని జ్ఞానం అనాలి చెప్పు నువ్వు. నేను అందుకే మా ఇంటికి వచ్చి తీసుకుని వెళ్తుంటాడు కదా అబ్బాయికి, నేను ఎప్పుడు అందరికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా, బట్టలు కొనిస్తా ఎప్పుడన్నా. పాప చూస్తే ఏం చేయగలుగుతాం మనం, ఒక్కళ్ళం ఏం చేస్తే ఏమవుతుంది. అందుకని మనం తగ్గించుకోవాలి. ఈ వస్తువులను ఇంటి నిండా పోగు చేసుకుని ఇవన్నీ చేసి సమాజ స్పృహ కూడా ఉండాలి. ఒకప్పుడు మొన్న వరకు చెప్పాను నేను, కాబట్టి ఒక జర్మన్ లేడీ ట్రైన్లో ప్రయాణం చేస్తూ అందరూ పారేసిన అన్నీ తీసుకుని కంపార్ట్మెంట్లో తిని పారేస్తారుగా, అన్నీ ఒక సిల్క్ దాంట్లో మూట కడుతుంది. అదేంటండి అంత అందమైన బట్టలు కడుతున్నారేంటి ఆ చెత్త అంతా అంటే, ఈ కళ్ళకు మీకు చూపించి మీకు జిగుప్స కలిగించే అధికారం నాకు ఎక్కడున్నది అని చెప్పేసి. అందుకని నీకు విదేశాలకు వెళ్ళి ఎక్కడ నీకు చెత్త కనపడదు. అమెరికా లాంటి దేశాలకు నువ్వు వెళితే ట్రాష్ క్యాన్లో చాక్లెట్ రేపర్ కూడా జాగ్రత్తగా పెట్టుకుని దాంట్లోనే వేస్తారు తప్ప ఎక్కడ పడితే అక్కడ బారేది. మనకెందుకు ఈ స్పృహ లేదు? మొన్న మన క్షేత్రంలో ఈ కార్తీక మాసం వనభోజనాలు జరుగుతున్నాయి. నేను అక్కడే కూర్చునున్నా. కూర్చుంటే వీళ్ళందరూ భోజనాలు చేస్తుంటే ఒక ఆవిడ వెళ్ళి విస్తరాకులు అక్కడే బారేస్తుంది. వాళ్ళ పాప వచ్చే, మమ్మీ అలా పడేయకూడదు, ట్రాష్ క్యాన్లో వెయ్యాలి, అలా పడేస్తావేంటి అని అంటే ఆవిడ లెక్క చేయట్లా. ఆ పాపని దగ్గర పిలిచిన అడిగా, నీకు ఎవరు చెప్పారమ్మా? మా స్కూల్లో టీచర్ చెప్పిందా అంటే. స్కూల్లో టీచర్ చెప్పింది పిల్లలు పాటిస్తున్నారు, పెద్దవాళ్ళు పాటించారు. జనరేషన్ షిఫ్ట్. మీ జనరల్గా డైలీ బేసిస్ అమ్మమ్మ ఎవరితో చాలా టైం స్పెండ్ చేస్తారు మీరు ఇప్పుడు? నాకు ఎక్కడుంది టైము? ఎవరితో పని గిట్టుకుని పక్కన కూర్చుని, మా ఇంట్లో మా లక్ష్మి, మనకు మన వంశీ, ఎప్పుడన్నా వస్తే మేమే పిల్లలు ఇద్దరు గ్రాండ్ చిల్డ్రన్, ఇద్దరు దగ్గరలో ఏది ఎలాగోను. ఇంకెవరితో నాకు మన టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని మన రాంబాబు బిజీ అయిపోతుంది, అక్కడ కొంచెం వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటుంటే అది నాకు ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో డిఫరెన్స్ నేను చూసానమ్మమ్మ. ఇంట్లో ఉన్నప్పుడు నీరసంగా ఏందో అవ్వట్లేదు అంట, ద మూమెంట్ మీరు ధర్మపురి స్టెప్ అయినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ ఎట్టొస్తుంది అమ్మమ్మకి. ఏంటి అమ్మమ్మ బాగాలేదన్నారు, ఇప్పుడేమో తిరుగుతున్నారు, ఎన్ని కార్యక్రమాలు. నాకైతే షాక్ అయింది శివరాత్రిలు, నవరాత్రులు
9 డేస్ అక్కడే ఉండిపోయారు. ఎలా ఉన్నారు ఈ అమ్మమ్మ అని వెళ్ళొచ్చి చూస్తే హాయిగా అంత గ్లో వస్తుంది మీ ముఖంలో అక్కడికి నుంచి. వచ్చేసరికి అక్కడ వచ్చారు. చేంజ్, నేను కాదుగా. ఫుల్ చేంజ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే రహస్యం తెలుసుకోండి మీరు కూడా. మనం ఎప్పుడు కూడా శక్తి ఉంటే పని చేస్తాం అనుకుంటాం. నాకు ఎనర్జీ, నువ్వు చేస్తూ ఉన్న కొద్దీ నీకు ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకో, జనరేట్ అవుతూ ఉంటుంది. నువ్వు పని చేస్తూ ఉన్న కొద్దీ కూడా జనరేట్ అవుతుంది. ఆజ్యం పోస్తున్న కొద్దికి మంట ఎట్లయితే వస్తూ ఉంటుందో అలాగే ఆ మహాప్రాణం అనేటటువంటి ఇది దైవం నుంచి మనం అందుకునే మహాప్రాణం నుంచి ఈ ప్రాణానికి శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఇది పెద్ద సీక్రెట్, మీకు తెలియంది. నువ్వు ఎప్పుడైతే పని చేయడానికి నువ్వు సంసిద్ధం వ్యక్తం చేస్తావో, నువ్వు వ్యక్తం చేస్తున్న కొద్దీ కూడా నీకు అక్కడి నుంచి ప్రసారం అవుతూ ఉంటుంది. నేను చేయలేనులేబ్బా, నా వల్ల కాదులేబ్బా అని ఇలా తల వేలాడేసి పడుకున్న కొద్దీ నువ్వు పండబెడుతూ ఉంటుంది. లేదు, ఐ క్యాన్ డూ అని నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు అక్కడి నుంచి నీకు శక్తి ప్రసారం అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్. నాకు అక్కడికి వెళ్ళగానే ఆ శక్తి అక్కడి నుంచి ఇచ్చేస్తూ ఉంటుంది. కార్యక్రమాలు జరిగిపోతుంది. మన కార్యక్రమాలు మనం జరపడం అనేది ఉండదురా, జరగడం అనేది ఉంటుంది తప్ప జరపడం అనేది ఉండదు. ఇది అర్థం చేసుకోండి మీరు. ఎప్పుడు మన శరీరం ఎప్పుడు దాని సంసిద్ధతను ఎప్పుడైతే వ్యక్తం చేస్తుందో అప్పుడు శక్తి ప్రసారం అవుతుంది. అక్కడ చేసేది మనం కాదు, ఈ దేహాన్ని ఉపాధిగా చేసుకుని పని చేయించే శక్తి అక్కడి నుంచి వస్తుంది, ఆ చెట్టు కింద నుంచి. అది నేను గమనించాను. ఏదో చేయాలని వెళ్తాను, ఆ ప్లాన్ ఇంకొకటి అయి ఉంటుంది, బట్ బెటర్ వే. ఎస్, అంతే, అదే దైవశక్తి. ఫ్రెండ్స్ అమ్మమ్మ, ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పెద్ద కష్టం వచ్చేసింది. నాకు వీళ్ళు ఫలానా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి లేదు ఇప్పుడు నాకు. ఎవరని చెప్పను, ఎవరినని చెప్పను నేను. నువ్వు కాదా, నేను కూడా, లక్ష్మి కాదా. నాకు రోజు ఉదయం లేవగానే ఎప్పుడు మెడిసిన్ తీసుకోవాలో, ఎప్పుడు మజ్జిగ తాగాలో, ఎప్పుడు అన్నం తినాలో నాకు గుర్తు చేసి మా లక్ష్మి నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ డెఫినెట్. ఇప్పుడు అమ్మమ్మ నువ్వు అట్లా చెప్పి కారులో అప్పుడప్పుడు నాకు ఇబ్బంది కలిగితే రాజన్న దొరకకపోతే వంశీ తీసుకెళ్ళి, వంశీ కారులో ఉండే నన్ను ప్రశ్నలు వేస్తూ నువ్వు బోళ్ళని తెలుసుకో. మరి వాడు ఫ్రెండ్ కాదా? ఎవరిని కాదని చెప్పను. అందుకే పర్టిక్యులర్గా ఫలానా ఇతనే నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి లేదు నాకు. ఇప్పుడు అంతా నాకు అందరూ నా మిత్రులే, అందరూ నాకు స్నేహితులే అయిపోయారు. నా హితం కోరుకునే వాళ్ళందరూ స్నేహితులే కదా. లాస్ట్లో ఒకటమ్మమ్మ, నాకు వంశీకి చాలా అంటే మేమందరం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు మాకు ఒక డౌట్ ఉండేదమ్మమ్మ. మీరు బంగారు తీసేశారు, పోగులు ఇచ్చారు, అవన్నీ చిన్న చిన్నవి, బట్ ఒకేసారిగా అనుకోకుండా సమైకాంధ్ర దీంట్లో మీరు మొత్తం బంగారు తీసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసారు కదా, అది ఏంటమ్మా, మా థాట్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు ఇచ్చారు? అంటే ఆ రోజున ఎందుకో మీటింగ్ పిలిచి ఆంధ్రజ్యోతిలో మూర్తి గారు ఏదో మీటింగ్ పెట్టి ఇట్లా అని చెప్పారమ్మా. అంతకుముందు నేను ఒకటి చదివాను, కొరియా, దక్షిణ కొరియా ఉత్తర కొరియాలు విడిపోయినప్పుడు రాజమౌళి గారిని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది, అది చదివాను నేను. అది భలే ప్రేరణ ఇచ్చింది నాకు. వాళ్ళు ఏం చేశారు, చాలా ఘోరంగా కట్టుబట్టలతో విడిపోయారు పాపం వాళ్ళు కూడా. దక్షిణ కొరియా విడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వానికి వీళ్ళే ఒక సలహా ఇచ్చారు విడిపోయినప్పుడు, మీరు ఏది మాకు ఉచితంగా ఇవ్వద్దు, ఏది ఉచితంగా ప్రజలకి ఏ ఉచిత పథకాలు పెట్టద్దు, ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళకి వీళ్ళే ప్రేరణ పొంది 127 టన్నుల బంగారాన్ని పోగు చేసుకున్నారు. 127 టన్నుల బంగారాన్ని పోగు చేసుకుని ఆ బంగారం ద్వారానే ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి ప్రేరణనిచ్చి వాళ్ళ దేశాన్ని వాళ్ళే పరిపాలించుకుని, ఇది ప్రజల యొక్క స్ఫూర్తితోనే ప్రపంచంలో 11వ దేశంగా రూపొందించుకున్న సంఘటన నేను చదివా దాంట్లో. దీనిని నేను ప్రేరణగా చెప్పి మనం కూడా ఇలా చేసుకుందాం, ఇదిగో మొట్టమొదటిగా నేనే మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఆ రోజు నా ఒంటి మీద ఉన్నాయని ఇచ్చేసి వచ్చాను. నాకు అది బంగారం లేదు ఎక్కువ, ఇప్పుడు కూడా నాకున్న ఈ మెడలో గొలుసు, ఈ 4 గాజులు తప్ప నా దగ్గర ఏం గోల్డ్ ఏం లేదు. నేను ఉంచుకున్న గోల్డ్ ఎందుకనంటే నాకు ఇష్టం ఉండదు. గోల్డ్లోనే కలిపురుషుడు ఉంటాడు. స్టీల్ కదా అమ్మమ్మ, స్టీల్ కదా, ఇనుప కదా
కలిపురుషుడు. కలిపురుషుడు ఇనుప ఆభరణాలు తగిలించుకుంటాడు. ఇనుములో కలిపురుషుడు ఉంటాడు. గోల్డ్ లో కూడా. ఇనుము ఆ, అటువంటి కలిపురుషుడు తగిలించుకునేవన్నీ ఇనుపవేనట. ఉమ్, నిజానికి ఇనుముకున్నంత ఉపయోగం బంగారానికి లేదు ఒక రకంగా చెప్పాలంటే. అతనికి ఎక్కడెక్కడున్నాడు? మద్యంలో, ప్రాణివధలో, వ్యభిచారంలో, జోదంలో. ఈ 4 చోట్లు ఇస్తే బంగారం కూడా నాకు ఇవ్వయ్యా, నాకు అక్కడ కూడా నేను ఉంటానని అడిగాడు. సరే ఇచ్చాను పో అన్నాడు. అందుకని బంగారం వెంట కాంతా కనకాల వెంటే పడుతున్నాడు. మనీషి, మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనీషి అయ్యాడా లేదా? ఉమ్, డబ్బు వెంట బంగారం వెంట పడుతున్నాడు తప్ప ధర్మం వెంట పట్టలేదు మనిషి. కారణం ఏమిటి? కలి యొక్క ప్రభావం చేత బంగారాన్ని బాగు చేసుకోవడమే. ఉమ్, ఆ బంగారంలో చేరాడు కలిపురుషుడు. ఎక్కడ? పరీక్షిత్ మహారాజు కిరీటంలో చేరి అతను కూడా ఒక రకంగా అధర్మం చేసేసాడు. అప్పటికప్పుడు ఏంటి? తపస్సు చేసుకున్న ముని మెడలో కోపంతో వచ్చి పావునేసేసాడు. అక్కడితో ఆయన చావు ఆయన కొనుక్కు తెచ్చుకున్నాడు. ఇది మనకి సందేశం. ఉమ్, అందుకని ఆ బంగారాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించు. ఆలికి సింగారం అక్కరకు బంగారం అన్నారు. ఉమ్, ఆలికి సింగారం అక్కరకు బంగారం. పాపం కాసేపు వేసుకుంటుంది, మళ్ళీ భర్తకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు తెచ్చుకుని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ మన ఇళ్లలో జరిగేవి. ఆలికి సింగారం అక్కరకు బంగారం అవసరానికి. ఉమ్. సపోజ్ ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకుంటాం? హార్ట్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది అనేది ఒకటి. ఉమ్, దుర్వాసన ఉడబడుతుంది అనేది సైన్స్ ప్రకారం. ఇంకోటి ఏంటి? ఒక ఊరు వెళ్ళాం ట్రైన్లో, మన పర్సు ఎవరో కొట్టేశారు, పోయింది లేతే. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఎవరో మనకు తెలిసిన వాడు ఉన్నాడు. అప్పుడు చేతి నుంచి ఉంగరం ఎక్కడో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని, ఆ రోజున మనం భోజనం చేయాలంటే డబ్బులు ఉండాలిగా, మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలి డబ్బులు ఉండాలిగా. అక్కరకు బంగారం ఉమ్, అవసరాన్ని తీర్చడం కోసం. ఉమ్, అధికంగా పెంచి పోషించి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మనకు అవలక్షణాలు వచ్చేస్తాయి. పరీక్షిత్తుకి ఎట్లయితే అవలక్షణం వచ్చేసి కోపం వచ్చేసాడు. ఉమ్, ఎంత ఉండాలో అంతే ఉండాలి. అందుకే నేను ఇప్పుడు బంగారపు నగల వెంట ఏనాడు నేను దుకాణానికి పోయింది లేదు. అది ఒకేసారి 2 సార్లు వెళ్ళి అమ్మవారికి ఏదో చేయించడానికి, అప్పుడు ఉమ్, మాంగళ్యాలు ఏదో చేయించడానికి అన్నప్పుడు వెళ్ళి. అందుకని నేను దేవాలయానికి వచ్చిన వాళ్ళకి కూడా దయచేసి మీరు ఆభరణాలు మొక్కుకోకుండా రా. ఎవరు చూస్తారు, ఎవరు కాపాడుతారు వాటిని? రేపు ధర్మకర్తలకు కూడా రేపు దుర్బుద్ధి పుట్టవచ్చు. ఉమ్, ఎందుకు మనకు బంగారం, ఆలయాలకు బంగారం ఎందుకు ఉండాలమ్మా? అసలు నాకు పని లేక అడుగుతా నేను. నార్త్ ఇండియాలో చూడు, ఏ దేవతల మెడలోనే నేను నార్త్ ఇండియాలో బంగారాలు కనపడవు. ఉమ్, ఈ ఆర్టిఫిషియల్లే తగిలిస్తారు. బట్టలు కూడా మామూలుగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పుణ్యభూమి అది. ఎప్పుడు వాళ్ళు పారాయణ చేసుకుంటూ చదువుకుంటూ చేసుకుంటారు. ఉమ్, మన సౌత్ ఇండియాలోని దేవాలయాలు ఈ ఆభరణాలు కిరీటాలు ఇవన్నీ పెట్టడం ఎందుకమ్మా? నాకు ఇష్టమే ఉండదు. మన పంతులు గారులు కూడా ఎందుకు అవి మీరు అడగండి. ఉమ్, ఇప్పుడు మనకు పట్టు చీర కట్టుకొచ్చి ఇంటికి రాగానే ఎప్పుడు కాటన్ చీర కట్టుకుందామో అనిపిస్తుంది మనకి. అన్నని తగిలించేస్తే స్వామివారికి చిరాకు ఉండదా? ఆ కవచాలు ఎందుకు తగిలిస్తారు? ఆయనకి ఊపిరి ఆడుతుందా? ఆస్తులు ఎందుకు పోగు చేయాలి? ఏం చేస్తున్నారమ్మా పోగు చేసిన ఆస్తులన్నీ దేవాలయాల్లో? మళ్ళీ దాని మీద తగులేగా ఆ అనంత పద్మనాభ స్వామి ఈ నిధులు అలా దాచుకోలేక నిధులన్నీ ఎత్తుకుపోయారు మనమని. ఎప్పటికప్పుడు ఆలయానికి వచ్చిన నిధులతో సమాజ కార్యక్రమాలు జరిగిపోవాలి. ఉమ్, అవి సమాజ హితం కోసం ఉపయోగించేయాలి. ఆయనకి ఎందుకమ్మా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి నగలు కిరీటాలు ఎవరమ్మా తగిలిచ్చేది? ఆయనదే ఈ భూమి అయినప్పుడు, ఈ భూమండలం అంతా ఆయనదే అయినప్పుడు బట్ దేనికోసం? ఇప్పుడు జనరేషన్లో మీ మీద ఆభరణాలు దేవాలయాల్లో అలంకరణ ఉంటేనే వచ్చి చూస్తున్నారు. అట్రాక్షన్. అందుకనంటే అలంకరణల మీదే పెడుతున్నారు తప్ప ఆయన యొక్క మూర్తిని ఒకసారి గమనిస్తే ఏ సూచికతో నిలబడి ఉన్నాడు అక్కడ, ఏ సింబాలిజం ఇస్తున్నాడు ఆయన, దేని సింబల్గా చూపిస్తున్నాడు. ఆయన విగ్రహ రూపంలోనే ఒక సందేశం ఇస్తున్నాడు. అది చూస్తున్నావా? దాని నిండా నువ్వు దండలు కప్పేసి కిరీటాలు పెట్టేసి పెట్టేసేస్తున్నావు. వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్తే ఆ నిజరూప దర్శనం ఎప్పుడు గురువారం నాడు వెళ్తారు. మరి సత్యం ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి అన్నవాడు? గురువారం ఒక రోజు. ఇవన్నీ మనం వేసుకునే వేషాల కోసం అమ్మా. ఇవన్నీ కూడా ఆయన పేరు చెప్పుకుని మనం సంపాదించుకోవడానికి పెట్టుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తిరుపతి ఉంది, వస్తున్న యూనివర్సిటీలు హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, మంచిదే. అలా ప్రతి దేవాలయం, ఊరికి ఒక దేవాలయం ద్వారానే ఊరిని బాగు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడు దేవుడు అనగానే సమర్పించుకుంటాడు, తన కర్మక్షయాన్ని తీర్చుకుంటాడు, తన పాపాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఒక అక్రమ సంపాదన వస్తుంది మనకి. దేవాలయాన్ని కూడా అటువంటి డబ్బులు తీసుకొచ్చి వేస్తారు. దాన్ని మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఊర్లో ఉన్నట్టు మంచి పనులన్నీ చేయాలి.
సత్రాలు కట్టించాలి, చెట్లు నాటించాలి, ఏమైనా అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, ఆశ్రయం. అందుకు కదా మనకు దేవాలయాలు పెట్టింది. ఊరికి గుండె, శరీరానికి గుండె ఎటువంటిది, ఊరికి దేవాలయం అటువంటిది. ఒక్క ఊరిలో ఒక దేవాలయాన్ని బాగు చేసుకున్న ఊరంతా అసలు ప్రభుత్వాలు ఏమీ చేయక్కర్లా. ఆ దేవాలయమే అందరికి అన్ని ఇచ్చేస్తుంది. అంటే అందరూ సమానంగా పంచుకుంటున్నారు అక్కడ. అలాగే ఉండాలి దేవాలయం. ఒక ధాన్యం ఇచ్చేవారు, పండిన పంటని ధాన్యం ఇచ్చారు. పూజారి గారికి కూరగాయలు వెళ్తాయి, ఆ కూరగాయలు పంపిస్తారు, పానకం చేస్తాడు, ఊరందరికీ పంచుకుంటాడు. మరి చిన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉంటే పెట్టుబడి పెట్టచ్చు, వాడికి పాప విత్తనాలు కొనివ్వచ్చు. ఇది కదమ్మా దేవాలయం చేయాల్సిన పని. నా కాన్సెప్ట్ అది. అందుకే దయచేసి మీరు, అందుకే మన గుడికి ఎవరు బంగారాలు తేరు, వద్దని చెప్పేస్తాను నేను. తేవద్దు, మీరు మొక్కుకోవద్దు. మన చాలా తక్కువ ఆభరణాలు కూడా ఎవరో బలవంతంగా అమ్మ మనం మొక్కుకున్నామంటే సరే బాబా ఏ వెండివి, ఏదో కిరీటాలు ఏవో ఉంటాయి కదా, నాకు అవి కూడా ఇష్టం ఉండదు. అవి తోమాలా, మళ్ళీ పెట్టాలా, దాయాలా, ఎక్కడ పెడతారా అవన్నీ? దాని మీద మళ్ళీ ఇంకెవరో ఒకళ్ళు కన్ను పడుతుందా? పడుతుంది. మళ్ళీ దానికి ఒక సెక్యూరిటీ వాడిని పెట్టాలా? ఎందుకు ఇవన్నీ? మళ్ళీ ఒక స్ట్రాంగ్ రూమ్ కట్టించాలా? ఇవన్నీ అవసరమా? చాలా తక్కువ మంది ఆలోచిస్తారమ్మా. ఆలోచించాలమ్మా. ఇప్పుడు వచ్చారు, ఎకరాలు ఎకరాలు ఉన్నాయి, మణిలు మాణ్యాలు ఇచ్చి వెళ్ళారు పాపం పూర్వం. ఏమైపోయినాయి అవన్నీ? లక్షల ఎకరాలు దేవాలయానికి ఉన్న ఆస్తుల భూమి ఏమైపోయినాయి? అక్కడ బయట తీయటలేదుగా. నువ్వు దేవాలయాలు కట్టుకుని దొంగ బుద్ధులు నేర్పించడానికా, వాడిని ఒక ధర్మ మార్గంలో నడిపించడానికా? ఆలోచించాలమ్మా. ఆలోచించద్దు. ఇవాళ మనం ఆలోచించలేదు కొమ్మా. ఏదో ఆయనే శాసిస్తాడు, ఆయనే బుద్ధి చెప్తాడు మనకి. అమ్మమ్మ, మీరు ఈ యంగ్ జనరేషన్కి ఇచ్చే ఒకే ఒక సాలిడ్ మెసేజ్ ఏముంటుందమ్మమ్మ? ఇది మారాలి అనుకునే యంగ్ జనరేషన్కి. నేను మారాలి అంటే ఆయన చెప్పారు, లాహిరి మహాశయులు చెప్పిన ఒక మాట ప్రతి చోట చెప్తాను, మళ్ళీ అది చెప్తాను. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి వాడివి కాదు. నీ భార్య, ఎవరైనా సరే, భర్తకి భార్య, ఎవరు నీతో ఎప్పుడూ రారు. ఎవరి వాడివి నువ్వు కాదు, నువ్వెవరి వాడివి కూడా కాదు. భార్యకు భర్త అయినా, భర్తకు భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా ఎవరికి వారే. నువ్వెవరి వాడివి కాదని, ఎవరు నీవారు కాదని ముందే తెలుసుకో. ఇప్పటి నుంచే తెలుసుకో. నువ్వు సంపాదించిన ఈ సంపాదన కూడా, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ గృహాలు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏది నీ వెంట రావని కూడా ఇప్పటి నుంచే గమనించుకో, గ్రహించుకో. చిన్నప్పటి నుంచే భగవంతుడితోనే పరిచయం పెంచుకో. ట్రస్టీగా మాత్రమే ఉండు నువ్వు. నీ ఆస్తికి, నీ పాస్తులకన్నీ నువ్వు ఒక ధర్మకర్తవి. దేవుడు ఎందుకు పంపించాడు నిన్ను? నీకంటూ ఒక బ్రెయిన్ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు. ఏమ్మా, అదొకటి నీకే ఇచ్చాడు, బుద్ధిని, ఆలోచన శక్తిని, ఒక్క మనిషికే. నువ్వెందుకు ఇచ్చాడు నీకు? మిగతా జీవరాశుల మీద నువ్వు ధర్మకర్తగా ఉండమన్నాడు నిన్ను. యు ఆర్ ట్రస్టీ మాత్రమే వాటికి. నువ్వు వాటిని ఉపయోగించుకుంటూ వాటి సహకారం నువ్వు పొందుతూ జీవించు. నువ్వు ధర్మకర్తవు మాత్రం, ఇది గ్రహించుకో. ఉన్నన్నాళ్ళు నేను ఇప్పుడు నేను ఉన్న ఇల్లుందిరా, ఇది నాదే, ఇదమ్మ నమ్మమ్మ, హోమం చేస్తూ ఇదమ్మ నమ్మమ్మ అంటున్నావు, మళ్ళీ ఇది నాదే అంటావా? ఉన్నంత వరకే నువ్వు ధర్మకర్తవి ఇంటికి. ఇప్పుడు ఎదురుకుండా దోబీ ఉన్నాడు, నువ్వు చూసావు కదా, ఆ దోబీకి బట్టలు ఇచ్చావు నువ్వు. ఆ బట్టలు నావనుకుంటాడా అతను? మళ్ళీ ఇస్త్రీ చేసి ఇది నాది కాదు నీదేనా నీకు ఇచ్చేస్తున్నాడా లేదా? నాయనని అనుకోలేడుగా. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాం, ఇదేది నాది కాదు, దీనికి నేను ట్రస్టీగా ధర్మకర్త, నెక్స్ట్ ఇంకెవరికి ఇచ్చేసి వెళ్ళిపోతా కదా నేను. అతను కూడా అలాగే అనుకోవాలి, ఎవరికి వాళ్ళ ధర్మకర్తలు మాత్రమే మనం దీనికి, ఈ భూమి మీదకి. అది చిన్నప్పటి నుంచే మనం మీరు తెలుసుకుంటూ గనుక మీకు జీతం వచ్చినా జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకుంటూ తగినట్టుగా దానికి జీవిస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు, తృప్తిగా బ్రతకొచ్చు. ఎలా ఉండాలమ్మా దేవుడి దగ్గరగా? దేవుడి దగ్గరగా ఎలా ఉండాలి? కృతజ్ఞత. ఇప్పుడు దేవుడికి నువ్వు పూజ చేస్తున్నావురా, ఎందుకు చేస్తావు? కృతజ్ఞత చెప్పుకోవడం కోసమే కదా. ఇవన్నీ ఇచ్చావు, ఈ పంచభూతాలు మా కోసమే కదా నువ్వు ఇచ్చావు. దీనికి నేనేం ఫీజు కట్టట్లేదుగా. నువ్వు బయట కూర్చున్నావు కాసేపు ఇందాక, ఆ వెలుగుకి నువ్వు బిల్లు కట్టావా? ఆ కూర్చున్నందుకు ఆ భూమికి ఏమైనా కట్టావా? ఇల్లు కట్టుకున్నందుకు నేలకు నువ్వేమైనా డబ్బులు కట్టావా?
లేదు. గాలికి బయటికి వెళ్ళి కూర్చో, ఇప్పుడు ఫ్యాన్ గాలి కంటే నువ్వు ఫీజు కడుతున్నావు, డబ్బులు ఇస్తున్నావు కరెంటు బిల్లుకి. బయట ఉచితంగా ఇచ్చిన గాలికి, ఉచితంగా ఇచ్చిన పండ్లకి, చెట్లకి, వృక్షాలకి, ఆశ్రయం ఇచ్చిన వృక్షాలకి ఫీజు కడుతున్నావా? ఆకాశం ఇచ్చే వెలుగుకి, ఆ చంద్రుడి యొక్క కిరణాలతో ఔషధాలు ప్రతిపిస్తాయి. ఆ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం కోసమే కదా నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం కదా పూజ. సంధ్యావందనం. సంధ్యావందనం ఎందుకు? గుడ్ మార్నింగ్ ఉదయం, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఈ 4 వేళల్లో నువ్వు ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నావు? అదే సంధ్యావందనం. అది దాన్నే సంధ్యావందనం అంటున్నాం మనం, థ్యాంక్స్ చెప్పుకోవటం. అలా నువ్వు కృతజ్ఞుడివై ఉంటూ జీవించటమే దేవుడికి దగ్గర అవ్వటం అంటే. పుస్తకం ఇస్తే థ్యాంక్స్ అంటావు నువ్వు, కుర్చీ వేస్తే థ్యాంక్స్ అంటావు, మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటావు. మరి వీటికేం థ్యాంక్స్ చెప్పాలి నువ్వు? అలా థ్యాంక్స్ చెప్పుకుంటూ జీవించటమే. ఇదంతా భగవంతుడిదే, నాదేది కాదు ఇది, నేను ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన వాడినే అనే స్పృహను పెంచుకుంటూ పూజలో దేవుడికి దగ్గర అవ్వడం అనేది. ఆ స్పృహతో జీవించి ఎప్పుడు నువ్వు ఇదేది నాది కాదు, నాది కాదు. నా నామం ఏంటో చెప్పనా? నేను జపించే నామం ఇదం నమమ, ఇది నాది కాదు, ఇది నా. రోజు హోమం ఎందుకు చేస్తున్నా ఇంట్లో? నేను డైలీ ఎందుకు చేసుకుంటా? అక్కడ ధర్మపురులు దేవతలందరూ ఉన్నారు. పాపం పూజారులందరూ ఎవరి హడావిళ్ళ వాళ్ళు ఉంటారు, వేళకి చేయలేకపోవచ్చు, జనం వస్తూ ఉంటారు. కరెక్ట్గా నేను ఒక ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాక వాళ్ళు మన బిడ్డలు లాంటి వాళ్ళేగా. ఒక ప్రాణం పోసిన తర్వాత వాళ్ళని పెంచుతాను. అందుకని నేనేం చేస్తాను, నా ఇంట్లో నుంచే నేను హవిస్సు వేసి తృప్తి పడుతుంటాను. నేను తృప్తి పడుతూ ఉంటాను దాంట్లో. దేవతలకు హవిస్సు వేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ వాళ్ళు పరితృప్తి చెంది. ఏమిటా పరితృప్తి చెందే దేవతలు ఎవరు? గాలి, వాయువు, ఆకాశం. మనం వేసేటటువంటి ఆక్సిజన్ ఆ సప్లై చేయడం ద్వారా పశుపక్షాదులు, బయట ఆకాశంలో విహరించే పక్షులన్నింటికీ కూడా ఒక ఆక్సిజన్ సప్లై. దేవతలు అంటే ఎక్కడున్నారు? అక్కడ సృష్టిలో ఉన్నటువంటి దేవతని ఒక విగ్రహ రూపంలో నువ్వు ఆవాహన చేసుకుని, నువ్వు భావన చేసుకుని, యావత్తు సృష్టిలో ఆవరించి ఉన్నటువంటి దైవతత్వాన్ని ఒకచోటికి ప్రోధి చేసుకుని, ఆ ప్రోధి చేసుకున్న దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు కదా. యావత్తు సృష్టిలో ఆవరించి ఉన్న దైవాన్ని ఒక చోట చూడలేవు కదా. యావత్తు సృష్టిలో ఆవరించి ఉన్న గాలిని ఒక ఫ్యాను ద్వారా పొందగలుగుతున్నావు నువ్వు. ఒక విసనకర ద్వారా నీ వైపుకి నువ్వు ఏ విధంగా అయితే వీర్చుకోగలుగుతున్నావో, యావత్తు సృష్టి ఆవరించి ఉన్నటువంటి దైవాన్ని ఒకచోటికి కాన్సన్ట్రేట్స్ తెచ్చుకోవడమే విగ్రహారాధన. ఇప్పుడు పిల్లాడు అడిగాడు నన్ను, ఎలాగమ్మా మీరు ఎలా చేస్తారు? అవునరా, మరి ఆకాశంలో ఎగిరేటటువంటి విమానానికి చక్రాలు ఎందుకు పెట్టాడు? ముందు అదేం చేస్తోంది? రన్వే మీద చక్రాలతో వెళ్ళి 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 ఒక్కసారి పైకి ఎగురుతుంది. అలాగే శైశవ దశలో ఉన్న నీకు అంత ఎత్తుకు ఎదగాలి అంటే, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, దైవాన్ని దర్శనం చేసుకోవాలి అంటే, ముందు నువ్వు నెమ్మదిగా నేల మీద నడిచి 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 ఆకాశంలోకి ఎగురుతున్నావు. ఇల్లు కట్టుకున్నావు నువ్వు, మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నావు. ఇంటికి సింహద్వారం పెట్టుకోకుండా లోపలికి ఎలా వెళ్తావు? సింహద్వారం లాంటిదే ఈ విగ్రహారాధన. ఒక గృహంలోకి నువ్వు వెళ్ళాలంటే సింహద్వారం ఎలా అవసరమో, ఆ దైవారాధన అక్కడికి చేరుకోవాలంటే సింహద్వారం అనే ద్వారం ద్వారా ముందు నువ్వు అలా లోపలికి వెళ్తున్నావు. మనం మాట్లాడుతూ ఉంటే ఇంకొక గంటలైపోతాయి. పదైక ఇంకా 5 హైపోథెటికల్ క్వశ్చన్స్ అమ్మమ్మ. చెప్పు ఫర్ ఫన్. ఓ బేబీ మూవీ చూసారుగా మీరు? సమంత భలే చేసింది, బాగా చేశారు కదా. ఐ లవ్ ఇట్. అలా ఒక సిచ్యువేషన్ వస్తే మీకు సడన్ గా దేవుడు మీకు వచ్చి మీరు ఒక 16 years పాప అయిపోయారు, మీకు ఫస్ట్ మీరేం చేస్తారు? అల్లరి చేస్తా, బాగా అల్లరి చేస్తా. మంచి మంచి కొత్త కొత్త డ్రెస్సులు వస్తుంటే ఇప్పుడు పిల్లల్ని చూసబ్బా ఎంత బాగుంటుంది, మేము కూడా ఆ ఏజ్ లో పుట్టుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కదండి, నేను కూడా అలా ఎంజాయ్ చేసేస్తా. ఓకే ఓకే. ఆ ఏజ్ లో అంటే మీరు ఒక 16 years గర్ల్, ఒక 17 years గర్ల్ అయిపోతే ఫస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, అల్లరి చేస్తారు, బాగా అల్లరి చేస్తారు. విన్నావా? అదే ఒక పాట పాడతాడు చూడు, అందులో సి నారాయణ రెడ్డి గారు రాసింది కదా, భగవంతుడే కనుక నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటాడు, నా బాల్యం నాకు ఇచ్చేయని, నా బాల్యం నాకు ఇచ్చేయమని. అలాగే నా బాల్యం నాకు ఇచ్చేస్తే ఆ బాల్యంలో నేను చిన్నప్పుడు ఆడుకున్నట్టు మా అన్నయ్యలతో ఆడుకునేదాన్ని, బచ్చాలాట.
ఇలా పేక ముక్కలన్నీ పొగు చేసి ఇట్లా రాళ్లతో విసిరి నేను కూడా ఆడేదాన్ని. ఆ బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళం సరదాగా. ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తాం కదా. వస్తుందంటావా అలాంటిది నాకు మరి? రావచ్చేమో అమ్మా. అమ్మా ఇప్పుడు మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు చిన్న పసిపాపలాగాను ఆడుకోవచ్చు మనం. ఏమ్మా ఆ పసితనంతో మనం అప్పుడు చేసుకున్నవన్నీ కూడా వృద్ధాప్యంలో ఆ పసిపిల్లలు ఏ విధంగా చేస్తారు, వృద్ధాప్యంలో వాళ్ళందరూ కూడా పసివాళ్ళలాగానే ఉంటారు. కాకపోతే అప్పుడుదేమో కొంచెం ముద్దుగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఛాందసంలాగా అనిపించవచ్చు. ఓకే, మీకు ఇప్పటికిప్పుడే మీకు 10 crores ఇచ్చారంటే దాన్ని ఏం చేస్తారు మీరు? అంటే మీ మీద స్పెండ్ చేసుకోకూడదు, దాన్ని ఏం చేస్తారు? నేను చేసుకోరు అనుకోండి మీరు మీ మీద, బట్ 10 crores వస్తే ఏం చేస్తారు? ఇప్పటికిప్పుడు వస్తే 10 వెంటనే crores. బోర్డర్లోకి వెళ్ళిపోయి అక్కడ సైనికులందరికీ పంచిపెట్టేస్తాం. మళ్ళీ పనిచేసి బంగారు ఇచ్చినా ఇంకా మంచేస్తారు అని. నాకెందుకు, ఏం చేసుకుంటాను నేను, ఉన్నదే వదిలించుకుంటుంటే. ఓకే, మీకు ఒక సూపర్ పవర్ మీకు కావాలి అంటే ఏది కోరుకుంటారు? అంటే ఇస్తాను అంటే దేవుడు ఒక సూపర్ పవర్. ఇంకా పని చేయటానికి ఇంకా 1000 ఏళ్ళు మోక్షం ఇవ్వకుండా 1000 ఏళ్ళు మానవ జీవితం ఇవ్వమని కోరుతాం. మళ్ళీ మానవ జీవితం. నైస్ అమ్మమ్మ, మేము కూడా అదే కోరుకుంటాము. ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం బోర్ కొడుతుంది. ఇక్కడ ఉంటే భూమి మీద ఉంటే పని చేయొచ్చు. ఓకే ఓకే, మీకు పవర్ ఉంటే, ఒకవేళ మీరు పాలిటిక్స్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక లా చేయాలి మీరు, మీకు ఒక లా చేయాలి, ఆ లా కంపల్సరీ ప్రతి ఒక్కడు ఈ దేశంలో పాటించాలి అంటే ఆ లా, ఏ లాని పెడతారు మీరు? ఒక లా విచ్ ఇస్ కంపల్సరీ త్రూ అవుట్ ద కంట్రీ, ఆ లా మీరు పెట్టాలి. పెట్టాలన్నప్పుడు ఏ లా మీరు అమలు చేస్తారు? ఎలా అమలు చేస్తానంటే, ఈ ఎక్కువ తక్కువలు లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి. కొందరినేమో భుజానికి ఎత్తుకుని కొందరినేమో నేలకేసి కొట్టకుండా ప్రతి పౌరుడికి కూడా సమాన చట్టమే ఉండాలి. జస్టిస్ టు ఆల్. రెండవది, ఈ జస్టిఫికేషన్ చేసేది కూడా ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి ఇట్లా ఉంచి అందరూ చచ్చిపోయిన తర్వాత 50 ఏళ్ల తర్వాత తీర్పులు ఇవ్వకుండా అతి శీఘ్రమైనటువంటి పద్ధతిలో ఎవరికి వాళ్ళకి ఎక్కడికక్కడ న్యాయం జరిగేసేసి ఇరుపక్షాలు కూడా హ్యాపీగా ఉండేటట్టు చూడాలి. ఈ రెండు నేనైతే అదే చేస్తాను. డెఫినెట్గా అమ్మమ్మ. మొన్న ఇస్రో ఏళ్ల తరబడి చచ్చేస్తున్నారు పాపం. మనమే చూస్తున్నాగా, మనమే అనుభవిస్తున్నాగా 30 ఏళ్ల నుంచి. నిన్న కూడా ఒక ఆయన చనిపోయాడు, సోను పాపం, నాగభూషణం గారు. ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసా. మహానుభావుడు, అమ్మ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఉంది తల్లిని, ఎప్పుడు కొల్లందరెడ్డిగా ఎంతమంది మహానుభావులు ఏళ్ల తరబడి ఇట్లా పేర్చుకుపోతూ ఉంటే, ప్రజలకు న్యాయం చేయకోకుండా ఉంటే ఏంటి ఈ పరిపాలన? ఇస్రో సైంటిస్ట్ కూడా ఎన్నేళ్ళు లాస్ అయింది, ఇప్పుడు వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, చెప్పు. మీకు దేవుడు వరం ఇస్తే మీ లైఫ్లో బెస్ట్ లైఫ్కి నేను వెళ్ళాలి అంటే, బెస్ట్ పీరియడ్ ఆఫ్ ద లైఫ్ నేను మళ్ళీ వెళ్ళి జీవించాలి అనుకుంటే ఏ పీరియడ్ అది? ఏ పీరియడా? నేను మళ్ళీ నాకు అర్థం కాల. మీరు ఈ లైఫ్లో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఈ లైఫ్ని మళ్ళా జీవించాలి అనుకునే ఒక పీరియడ్ ఏది? అంటే బాల్యం ఓకే మీరు అనుకున్నారు, బట్ అది కాకుండా మీ లైఫ్లో బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ యు వాంట్ టు రీలివ్, మళ్ళీ దీన్ని ఎంజాయ్ చేయాలి నాకు. అయోధ్య రామ జన్మభూమిలో నేను ప్రచారం చేస్తున్నప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ నా పట్ల చూపించినట్టు అవ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలను పొందాలని, మళ్ళీ పొందాలి. ఆ గ్రామాలకు ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అందరినీ హక్కును చేర్చుకుని, ఎందుకంటే గ్రామాల వైపుకి వెళ్ళి ఎవ్వరూ కూడా వాళ్ళని టచ్ చేసి వాళ్ళని దగ్గరకు తీసుకుని ప్రేమగా ఆదరించి వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్ళు లేక చాలామంది వాళ్ళని దూరంగా పెట్టేసి మమ్మల్ని ముట్టుకోకుండా మాలకాకి అన్నట్టుగా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియకపోతే మరి వాళ్ళందరినీ కూడా అన్య మతాల్లోకి తీసుకుని వెళ్ళి మోసం చేస్తూ ఉంటే బాధపడుతున్నా. మళ్ళీ అలాంటి రోజు నాకు వచ్చి ఆ ఎనర్జీ నాకు భగవంతుడు నాకు మళ్ళీ ఇస్తే గ్రామాన తిరిగి
అలాంటి ప్రజలను హక్కును చేర్చుకుని ప్రేమగా పలకరించి ఏది సత్యమో ఏది నిత్యమో ఏది మతమో ఏది ధర్మమో చెప్పాలని ఒకటి ఉంది. ఆ ఎనర్జీ నాకు ఇస్తే దేవుడు మళ్ళీ ఇస్తారమ్మమ్మ. నేను కోరుకుంటున్నామమ్మ. మీకు God ఇంకా bless ఎక్కువ you, లైఫ్ Ra. రావాలి, ఇంకా ఎక్కువ ఎనర్జీ God రావాలని. bless you. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ.